ప్రైజ్ లార్డ్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని, 15వ వచనాన్ని, 16వ వచనాన్ని ఒకసారి అవి మనం చూస్తే గనక ఎంతో చక్కగా వ్రాయబడిన మాటలు. క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని ఈ వాక్యములో మనము ఒక చక్కటి వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇందులో మీరు నేను గమనించగలిగిన ఒక చిన్న విషయాన్ని మీరు చూస్తారు అని నేను ఆశపడుతున్నాను. విషయం ఏమిటంటే, దేవుని పిల్లలుగా ఉన్న మనమందరం ఎవరి పిల్లలు? నిజమేనా? దేవుని పిల్లలమేనా మనం? అలా అడగగానే అయ్యా ఏంటి అలాగంటారు ఏంటండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకాలం నుంచి అని అంటారు. ఏం చేద్దాం, అది కూడా నేనైతే సరేనండి అంటాను. కానీ మన దేవుడు మోమాటం లేనివాడు. మీరు 22:19 దగ్గర మత్తయి సువార్తకు వెళితే కనుక ఆయన కరెక్ట్గా అంటే కరెక్ట్గానే, ఉన్నదంటే ఉన్నట్టుగానే, అంతేగాని దాంట్లో కాంప్రమైజ్ అవ్వలేడు. అంత మంచి దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇందులో ఏం చదువుతున్నాము అని అంటే, నేనైనా నువ్వైనా దేవుని బిడ్డలము అని చెప్పడానికి బైబిల్ వాక్యాల్లో ఎట్లాగంటే ఆయన విషయంలో రోషంగా మనము ఉండగలుగుతున్నామా, అంటే ఖచ్చితమైన బిడ్డలుగా ఉంటున్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చిన్న మాట చెప్తాడు. 4వ అధ్యాయం 30వ వచనంలో, ఎవరైనా దేవుని పిల్లలైతే ఆ పిల్లల మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుంది అని రాశాడు. అట్లా రాశాడు అంటే ఒక స్టాంపు వారి మీద ఉంటుంది. వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పడానికి అది ఒక కారణం. లేదా బైబిల్ వాక్యాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం దేవుని పిల్లలమైతే, దేవుని సంబంధమైతే ఖచ్చితంగా ఆయన ముద్రే మన మీద ఉండాలి. అంటే కైసరిది కైసరికి వెళితే దేవునిది దేవునికి వెళ్ళాలి. ఒకప్పుడు మనం లోకస్తులుగా ఉంటున్నామనేది బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8వ వచనంలో మనం చూస్తాం, వన్స్ వీ ఆర్ డిఫరెంట్గా, ఒక విధంగా లోకానుసారంగా ఉండినాం. కానీ ఇప్పుడైతే మనము దేవుని బిడ్డలుగా ఉండాలి అనేది ఒక వాక్యం. అప్పుడు ఇందులో ఏమంటున్నాడంటే, దేవుని పిల్లలు ఎవరైనా కూడానట దేవుని తరపున అభిషేకించబడిన వారిగా, అంటే బైబిల్ ఎలా చెబుతుంది అని అంటేనండి, ఈ వాక్యంలో మేము దేవుని తరపున సువాసనయై ఉన్నామని వాళ్ళు అంటున్నారు. ఎవరు? అపోస్తలులు, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు మేము దేవుని కొరకు సువాసనను వెదజల్లేవారిగా మేము ఉన్నామని వాళ్ళంటే, ఎవరు సువాసన గురించి వాళ్ళు ఉన్నారు అంటే పై వచనములో అంటాడు, 14వ వచనంలో క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసన అని అంటున్నాడు. అప్పుడు యేసయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పడం, యేసయ్య యొక్క ఆ ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్గా కొలసీలకు రాసిన పత్రిక 1:15వ వచనంలో ఏం చదువుతున్నా, ఆయన అదృశ్య దేవుని ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా అన్నీయు చదవండి అండి, అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, అంటే అప్పుడు ఏదైనా కూడా యేసు ప్రభువులోనే అన్ని మిళితమై ఉన్నాయి. బాగా గుర్తుపట్టాలి. విషయం ఏమిటంటే, నువ్వు నేను దేవుని కొరకు
ఓ ప్రత్యేకమైన బిడ్డలుగా ఈ భూమి మీద ఉండాలంటే ప్రభువు కొరకు సువాసన వెదజల్లగలిగిన వారిగా కావాలి. ఇది ఎలాగబ్బా అని అంటే, ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళే దేవుని కొరకు పరిమళ వాసనగా సువాసన వెదజల్లే వారిగా వారు ఉండడం జరుగుద్ది. ఇప్పుడు ప్రభువు కొరకు నేనంటూ ప్రత్యేకమైన మనిషిగా ఉండడం అంటే అది ఎట్లా జరుగుద్దబ్బా అంటే, ఇప్పుడు బైబిల్లో అన్నీ యేసు ప్రభువై ఉన్నాడు. ఆయన లేకుండా మనం ఏమీ కూడా మరి ఒక ప్రత్యేకంగా ఉండడానికి ఆస్కారాలు ఉండవు. ఏదైనా త్రూ హిమ్ అని రాశాడు, బై హిమ్ అని రాశాడు. అంటే తన వలన, తన ద్వారా, తనను బట్టి, ఇట్లాంటి పదాలే క్రొత్త నిబంధనలో పత్రికలు అన్నిటిలో కూడా అవే మనం ఎక్కువగా చూస్తాం. అప్పుడు నేను అంటున్నా, చూడండి సార్, ఎంతో కాలం నుంచి మనం దేవుని పిల్లలం కదా, నీ వలన దేవునికి ఏమైనా ఒరిగిందా? ఏమైనా లాభం వచ్చిందా? ఏమైనా దేవుడికి పర్వాలేదు ఈ వీళ్ళ వలన అని ఆయన ఏమన్నా అలాగా సంతోషిస్తున్నాడంటారా? ఏ ఒక్కడైనా దేవుని బిడ్డ అయితే గనుక వాడి వలన దేవునికి కనీసం నేను అంటాను ఆయన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం అది మన ద్వారా తనకు చేరాలి. ఇప్పుడు ఈ వాక్యాల్లో సార్ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం సార్ 3వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాస్తున్నాడు అక్కడ? బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయండి? యేసు ప్రభువులోని ఇవన్నీ ఉన్నాయి అని మనం చదువుతున్నాం. అప్పుడు నేనంటాను, యేసు ప్రభువుని గనుక రుచి చూస్తే 34వ కీర్తన 8వ వచనం ప్రకారంగా యెహోవా ఉత్తముడని, దయాళుడని బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి చదివితే ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆ దేవుడిని రుచి పడితే ఏది కాస్త టేస్ట్ తెలిస్తే ఇక తన కొరకు మనం ఏం చేయగలుగుతామంటే దమ్మున్న మనిషిలాగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. సవాలుగా బ్రతుకుతాం. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో అతడు మండుచున్న దీపమై ఉండెను అని రాశారు. ఎవరో? బాప్తిస్మిచ్చు యోహాను. అప్పుడు నేను అంటాను, ప్రభు కొరకు మనము ఒక రకంగా చెప్పాలంటే మండుచున్న వారిగా, దీపములాగా ప్రభు కొరకు నువ్వు నేను అవ్వాలి అంటే ఖచ్చితంగా మనందరి మీద ఆయన అభిషేకం ఉండాలి. ఇదిగో అభిషేకం అనేది మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక్కటి చెబుతున్నా. అభిషేకం అని అనగానే జగ్గుతోటి తయారు చేయబడిన ఏమంటారంటే ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా కొన్ని రకాలైన పరిమళ సుగంధ ద్రవ్యాలు వీటిని మిక్స్ చేసి వాటి ద్వారా వచ్చిన ఆ జ్యూస్ ఉంటుంది కదా, రసం, అది రాజుగారికి అయితే ఒకలాగా, ఒక మామూలుగా పని చేయాల్సిన వాళ్ళైతే ఒకలాగా, ఇట్లాగా వాళ్ళ మీద అది దేవుని సేవకులు, ప్రవక్తలు వాళ్ళ మీద పోసినప్పుడు దేనికోసం పోసారో దానికోసమే వాళ్ళు పనిచేసేవారు. అట్లా ఉండేది. అంటే అప్పుడు దాన్ని ఎలా చెబితే బాగుంటుంది అంటే, దేవుని కొరకు ఎవరైనా పని చెయ్యాలి అంటే, దేవుని కొరకు ఎవరైనా ఓ ప్రత్యేకమైన మనిషిగా ఉండాలి అంటే అట్లాంటివి చేసేవారు. అది ఒక రకం. కానీ నేను అంటాను, అభిషేకం జగ్గులో తయారు చేయబడిన అదేమంటారు పరిమళ సుగంధాలు కలిపి వాటితో పోస్తడం మాత్రమే కాదు, అభిషేకం అనేది ఒక అగ్ని లాంటి అనుభవం. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 12:49-50 వచ్చిన ఒకసారి చూస్తారా? ఏమని వ్రాసినాడో చూద్దాం. నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు చూడండి సార్, ఇలా వినండి ఒక్కసారి, మనం ఇలాగ ఆలోచన చేద్దాం. నా మీద అభిషేకం ఉన్న రోజున నేను దేవునిని ఎలాగంటే బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి, ఈరోజు నేను దేవునికి ఓ సంతోషకరమైన మనిషిగా కనబడాలి అంటే ఖచ్చితంగా నేను దేవుని విషయంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలి అంటే నేను దేవుని కొరకు మండుచూ ఉండాలి.
ఎట్లాగ మండుతూ ఉంటాం? బైబిల్ వాక్యాల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో ఏమండి, మీరు మూర్ఖులైన లేదా వక్ర జనుల మధ్యలో లేదా లోకస్తుల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని ఏం చేయాలట? జ్యోతులుగా. ఎట్లాగమ్మా అంటే మనిషిలో ఏముంటే మనం అలాగా ప్రభువు కొరకు అలాగా ఉండగలుగుతాం? ఒక విధంగా నేను అంటాను, ప్రభువు కొరకు దమ్మున్న మనిషిలాగా బ్రతికితే అది ఆయనకి మన వలన సువాసన కలుగుద్ది. సువాసన. ఉదాహరణగా మళ్ళీ నేను చెప్తా, కొంచెం మీరు వినండి. అన్నీ యేసు ప్రభులోనే ఉన్నాయి, ఆయనలోనివే ఇప్పుడు మనలో కనబడాలి. అంతేనా? అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్గా 1వ పేతురు 1వ అధ్యాయం ఎన్నో వచనం 14 అమ్మా ఏం చదువుతున్నాం? ఏమండి ఏం చదువుతున్నావు సార్? చూడండి సార్, భలే చక్కటి మాట. ఆయన మనకి వివరణ చేసిన ఒక సత్యం ఏమిటంటే 1వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి అది మనం చూద్దాం. ఏమని అంటున్నాడు అని అంటే, నేను పరిశుద్ధుడును, మీరందరూ కూడా ఎలాగ ఉండాలట అంతే, అలాగే రాశాడు. అప్పుడు బైబిల్ వాక్యాల్లో నేను వెలుగును అంటే మీరు ఎలాగ ఉండాలన్నారు? నేను మాత్రం వెలుగును, మీరు చీకటిగా ఉండండి అన్నాడా? అప్పుడు మీరు ఎలాగ ఉండాలి? అంతే, మీరు యావరేజ్గా యేసు ప్రభుని కాపీ కొట్టేయాలి ఇప్పుడు. అర్థమైందా? ఎవరనే అంటే ఇప్పుడు వచనాలు ఎలా చెబుతున్నాయంటే, నా వలన దేవునికి ఏమంటే మహిమ కలగాలి అంటే, మహిమ అని అనగానే అది ఒక అగ్ని అనుభవం. ఉదాహరణగా చెబుతాను, బైబిల్లో ఆది కాలంలో మొట్టమొదటి మనుషుల్ని దేవుడు కలుగు చేశాడు కదా, వాళ్ళ పేరు ఏం పేరు? ఆదాము, అవ్వ. అంతేనా? వాళ్ళిరువురు ఎలాగా నిర్మించబడినారు అంటే, వాళ్ళు మట్టితో చేయబడిన వాళ్ళు. మట్టితో చేయబడిన వాళ్ళు మట్టిలాగా వాళ్ళు అలాగే ఉండిపోకుండా మట్టిలో నుంచి మాణిక్యములాగా మారడానికి దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆయన గాలి ఊదగా అంటే అప్పుడు మనిషి ఏమయ్యాడంట? ఏమండి, వాడు లోపలికి దేవుని ఆ గాలి అంటే శ్వాస ఊదగా వాడు ఏమండి అతని లోపల దేవుడు మదర్ బోర్డులో ఏమేమి పెట్టాడో అవన్నీ పని చెయ్యాలి. కళ్ళు పెట్టాడు, కళ్ళు పని చేయాలంటే ఆయన శ్వాస ఉండాలి. శ్వాస అని అనగానే అందులో జీవం ఉంటుందమ్మా. అది అర్థం చేసుకోండి. ఆ మట్టి మనిషిలోకి ఆయన గాలి ఊదగా వాని నాసికా రంధ్రములో ఏమండి గాలి ఊదగా వాడు జీవము గలవాడు అయ్యాడు. అప్పుడు జీవము గలవాడు అయ్యాడంటే అక్కడితో కాదుగా. అంటే జీవం గలవాడంటే మనిషి అమ్మయా మట్టి మనిషే కానీ బతికాడు రోయ్ అనుకుంటాం. వాడిలో చేతులు వచ్చినాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. అది కాకపోతే ఆ మనిషి లోపల అతడు దేవుని యొక్క శ్వాస వచ్చడం వలన, అతనిలో వెళ్ళడం వలన అతడు ఏమండి బ్రతికిన మనిషిగా ఏమండి జీవించు ప్రాణి అన్నారు ఒక పక్కన. ఇంకా బైబిల్లో మనం చదివితే వాడు ఏమండి ఆది కాలంలోనే అలాగే తాను ఉండిపోతే అది వేరే లెక్క. కానీ అతని యొక్క ఆ దేవుని యొక్క శ్వాస వాడు శరీరములో, వాడి ప్రాణములో, వాడి ఆత్మలో ఈ మూడిటిలో కూడా పనిచేస్తూ అదే మనిషి ఏమండి చాలా అద్భుతముగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? కీర్తన 8లో మనం చదివితే మట్టి మనిషి మీద దేవుడు ఆయన అభిషేకం అతని మీద ఇచ్చాడని రాశారు. ఎన్నో కీర్తన? 8వ కీర్తన. 8వ కీర్తన మొత్తం మీద చదివితే దేవుడినే మనిషి ప్రశ్నిస్తున్నాడు, ప్రభువా ఇట్లాంటి మనిషిని జ్ఞాపకం తెచ్చు అంటే వాడు ఏ పాటి వాడు ప్రభువా, నువ్వు పుట్టించిన అండ సరాసరంగులు చూచినా, ఏది గొప్ప గొప్ప సృష్టి అంతరిక్షాన్ని చూసినా, విశ్వమును చూసినా, ఈ ప్రకృతిని చూసినా అసలు వీడేంటి, వీడి బతుకేమిటి అన్నట్టుగా మనిషి గురించి మనం చదువుతాం. కానీ అలాంటి మనిషిలో దేవుని యొక్క అభిషేకం అంటే మీకు తెలుసా? అభిషేకం అంటే ఒక తైలము తన మీద పోయడం మాత్రమే కాదు. అభిషేకం అనేది 8వ కీర్తనలో రాస్తే ప్రతి మనిషి మీద దేవునికి సంబంధమైన అభిషేకం ఉంటే వాడు దేవుని మనిషి. అర్థమైందా? వాడు దేవుని మనిషి. ఒకవేళ అదే మనిషి దేవుని గురించి తెలుసుకోలేదనుకో, అప్పుడు వాడు ఎవరు ఒకటి ఉంటే దేవుడు మనిషిగా ఉంటా, లేకపోతే దెయ్యానికి చెందినోడిగా ఉంటారు. ఇప్పుడు మన లోపల ఉంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. లేకపోతే ఎవరు ఉంటారు?
వద్దన్నా అంతే. బైబిల్లో ఆదికాండం 4లో మీరు చదివితే 4వ వచనం దగ్గర నుంచి చదివితే వాడు పొంచుంటాడట. ఆదమర్చి ఉంటే లోపలికి వచ్చేద్దామని చూస్తాడట. అయితే ఇప్పుడు నేను వాక్యాన్ని ఎందుకు చెబుతున్నాను అంటే, సార్ మనందరి మీద దేవుని అభిషేకం ఉండాలి. ఆ అభిషేకం ఉన్న రోజున దేవుని కొరకు చాలా ఖరీదైన వారిగా బ్రతుకుతాం. అలాగా దేవునికి నచ్చిన వారిగా బ్రతుకుతాం. దేవుని కొరకు రోషంగా ఉంటాం. అంటే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే, అప్పుడు దేవుని కొరకు ఒక బలమైన బిడ్డగా యోహాను సువార్త 5:35 వచనంలో చదువుతాం. అతడు మీ మధ్యలో ఉన్న మనిషే, అతడు మీ మధ్యలో ఉంటూ ఉండగా అతడు మండుచున్న దీపమై ఉండెను అన్నాడు. అంటే దేవుని కొరకు ఒక అభిషేకం తన మీద ఉండేది. ఆ అభిషేకాన్ని బట్టి అతడు ప్రభు కొరకు నీకా నాకాని భలే పని చేశాడు. నేను అంటాను, ఇప్పుడు కూడా నేను దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే, ప్రియమైన వాడిగా ఉండాలంటే, ప్రియమైన పిల్లల్లాగా ఉండాలంటే, అంటే ఆయనకి నా వలన పరిమళ వాసన చెందాలి అంటే ఖచ్చితంగా నా మీద ఆయన అభిషేకమే ఉండాలి. ఎవరి అభిషేకం ఉండాలి? అప్పుడు దేవుని అభిషేకం ఉంటే, మరి ఇలాగా దేవుని అభిషేకం ఉన్నంత వరకు వాళ్ళు దేవునినే మహిమపరుస్తారు. ఆది కాండంలో ఏమండి మీరు 1:26లో చదివినప్పుడు మనిషిని దేవుడు తన స్వరూపమందు పుట్టించినాడని రాసినాడు. 1:26. సరే, మళ్ళీ మన 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూసేటప్పటికి 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ శనిగట్టుడు ఎవడొచ్చాడు? సైతానుగాడు ఎంటర్ అయ్యి వాడేం చేశాడు? దేవుడు మీకు చెప్పాడా? ఏది ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడా? మీరు ఆయన చెప్పినవన్నీ నమ్మేశారు, కానీ మీరు కనుక తిన్నారంటే కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు. తిన్నారు అంటే మీరు ఎలాగా దేవతల్లాగా మారిపోతారు అన్నాడు. అవన్నీ అనగానే, అంటే ఇప్పుడు మేము బాగలేదా, మేము మంచిగా లేమా అంటే, ఆ పండు తినగానే మా బతుకుల్లో వేరే రకమైన ప్రత్యేకమైన మార్పులు వస్తాయంటే, అయ్యో నిజం చెబుతున్నా, మీరు తిని చూడండి, దేవుడు అంటాడు తినొద్దని, కానీ నేను అంటున్నా తినండి అంటే, అప్పుడు దేవుడు మాట్లాడినవాడు ఏమవుతాడంటే, మీరు చూడండి సార్ బైబిల్లో ఆయన మాటలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34లో చదివితే ఆయన మాటలన్నీ కూడా జీవము కలిగినవి, ఆత్మయై ఉన్నాయి అని రాశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం చదివితే నిత్య జీవపు మాటలు గలవాడు నువ్వు అని అన్నారు. అంటే ఆయన మాటల్లో ఏమున్నాయి? జీవం. ఆయన మాటల్లో జీవం. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, చూడు సార్, ఆయన మాటలు మన జీవితంలో ఉంటే ద్వితీయోపదేశకాండం 8:3లో, అలాగే మత్తయి సువార్త 4:4లో ఆయన మాటలు గనక మనం వింటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన వాడు బతుకుతాడు అన్నాడు. అప్పుడు దేవుని మాటలు వింటేనేమో మనిషికి జీవం వస్తుంది. దేవుని మాటలు అంటే అవి ఎలాగుంటాయి అబ్బా అని అనొచ్చు కానండి. 119, 105లో కానీ 119 అదే కీర్తనలో 130లో కానీ చదివితే ఏమంటే ఆయన వాక్యము వెల్లడైతే, అంటే ఆయన మాటల్లో ఏముందట? వెలుగుంది. ఏముందబ్బా? వెలుగుంది. యేసయ్య మాటల్లో ఏమంటే అసలు మన దేవునిలో చీకటి ఉండదు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా చదివితే ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని రాసినాడు. చీకటి అనేది తనలో ఉండదు. కానీ దేవుని మాటలు మాట్లాడితే, దేవుని మాటలే గనుక వెల్లడైతే ఆ మనిషి ఏమండి దేవుని మాటల వలన వాడు జీవిస్తాడు. తెలుగులో జీవిస్తాడన్నాడు. తెలుగులో ఇంకేం రాశాడంటే వాడు చిరకాలము బ్రతుకుతాడన్నారు. అంటే అప్పుడు దేవుని మాటల వలన మనిషి ఏదో ఒక కాలం వరకు బతకడం కాదు, నిత్యము, చిరకాలము. అంటే మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన నిత్యము ఉండేవాడు. తనకి కాలముతో లెక్కలు రావు. కాలముతో ఆయనకి పని లేదు. కాలాలకు అవతల ఉన్నవాడు దేవుడు. కాలం అనేది నీకు నాకు పెట్టాడు. 31వ కీర్తన 15వ వచనంలో మన కాలగతులన్నీ ఎక్కడున్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి అంటాడు. అంటే కాలం కానీ సమయాలు కానీ ఇవన్నీ కూడానండి ఆయనే మనకి కలుగు చేశాడు, కానీ వాటితో ఆయనకు అంత అవసరం లేదు. వాటికి అవతల ఉండి నిత్య దేవుడు అని అన్నారు. అబ్రహాం గారికి ఇలాగే ప్రత్యక్షమయ్యాడు. కాకపోతే ఇప్పుడు నా వాక్యంలో చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఆయన అభిషేకం మీలో ఉంటేనట ఆయన కొరకు మీరు నేను మండుచుండేవారిగా ఉండగలుగుతాం. అప్పుడు మండుచుండడం అంటే దాని అర్థం ఏంటంటే, భూమి మీద నేను యేసయ్య కొరకు అలాగే ఆయన తన కొరకు జీవిస్తూ, తన కొరకు ప్రవర్తిస్తూ, తన
తన కొరకు నా జీవిత విధానాన్ని, నా ప్రవర్తన ఇవన్నీ అట్లాగా తనకు నచ్చినట్టుగా చేసుకుంటూ నా కాలాన్ని అలా జరుపుకుంటూ ఉండగానే ఆయనకి నేనేం చెల్లించగలుగుతానంటే పరిమళ వాసనగా నేను మారడానికి ఆస్కారాలు ఉంటాయి. మళ్ళీ చెప్తాను, కొంచెం మీరు వినండి. అంటే అప్పుడు ఆదాము అవ్వలు ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారా, దెయ్యం మాట విన్నారా? అంటే అవ్వమ్మ భలే అదేంటో అంత పిచ్చమకుందేంటో అర్థం కాదు, వెళ్ళిపోయి ఏమండే వాళ్ళ ఆయన లేనప్పుడే వీడు వస్తున్నాడని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడితే మా ఆయన వచ్చినప్పుడు మాట్లాడవచ్చు కదా అని అంటలే. మా ఆయన వచ్చేటప్పటికి నేను రంగు మారిపోతాను అంటే ఎలా మారిపోయింది? విలాప వాక్యాలు 4:1 చదివితే 1, 2, 3 వచనాలు చదివితే అయ్యో మేలు మీ బంగారంలాగా ఉన్న ఆ అవ్వమ్మ బొగ్గులాగా తయారైందట. ఎలాగా రాశాడు, అందులో అలాగే రాశాడు, బొగ్గులాగా అయిందట. ఏమండి ఆ అమ్మాయి తినేసింది కాక అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఆమె తిన్న తర్వాత వెంటనే అలాగ అయ్యి ఉంటే ఆదాము గారు తినుండేవాడు కాదు నేను అనుకుంటున్నా. అంటే ఆ అమ్మాయి నేను ఈ పండు తిన్నాను, అది ఏదో టేస్ట్ అని చెప్పింది, అదే ఆడు చెప్పాడు, ఆడి మాటని తిన్నాను, నాకు ఏదోలాగా ఉంది అని అంటే అలాగే ఎలా చేసావని అటు ఇటు చూస్తున్నాడు. కానీ ఏం చెయ్యాలి, అది ఆవిడ తెచ్చిచ్చింది. ఇక ఈవిడ వేరేగా నేను వేరేగా ఎందుకని ఆయన కలిసిపోయాడు అనుకుంటా తినేసాడు. అప్పుడు ఇద్దరు ఎలాగయ్యారు? అప్పుడే బొగ్గు గనుల్లోంచి వచ్చినట్టు వచ్చారు బయటికి, ఆఫ్రికా కలర్లోకి వచ్చారు. ఏట్రా బాబు ఇలాగ ఉన్నారని చూస్తుంటే అయ్యా దేవుని అభిషేకం వాళ్ళని వదిలేసిందండి. అభిషేకం వదిలేసింది. అభిషేకం ఉన్నంత వరకు దేవునికి వాళ్ళు మండుచున్న దీపాల్లాగా ఏదేం తోటలో ఉండేవారు. ఇప్పుడు అభిషేకం పోయాక రే మీరు ఎందుకు చేశారని కాదు కానీ ముందు ఏదేం తోటలో బయటికి వెళ్ళండి అని గెంటేశాడు దేవుడు. ఎక్కడి నుంచి గెంటేశాడు? ఏదేం తోటలోంచి. చాలా అవతల పండే ఎవడరా మీరు, నేనేదో బంగారు బొమ్మల్లాగా ఎంతో చక్కగా ముద్దుగా ఎంతో చక్కగా ఎర్రగా బుర్రగా చక్కగా ఇందులో తిరుగుతారని మీకు కావలసినవన్నీ నేను ఇస్తే ఎవరి మాట విన్నారు? అంటే దేవుని మాటలు విన్న వాళ్ళకి జీవం ఉంటే దెయ్యం మాటలు విన్న వాళ్ళకి నాశనం ఉంటుంది. యేసయ్య మాటల్లో మా లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ ఏముంది? ఆయన మాటలన్నీ కూడా దయగలిగిన మాటలు అన్నారు. ఇప్పుడు యేసయ్య మాటల వల్ల అది ఎవడైనా గుర్తుపడితేనండి అందులో నుంచి అబ్బా మీకు చెప్తున్నా వినండి సార్. ఇప్పుడు నేను యేసయ్య మాటలు చెప్తున్నా, ఆ మాటల్లో జీవం ఉంది అని ఉంది. నమ్మితే దేవుడు దీవించునుగాక. ఏమంటే మీరు నమ్మారనుకో మీకు ఆశీర్వాదాలు ఉండునుగాక. 107వ కీర్తన 20వ వచనంలో ఏమంటాడు? ఆయన తన వాక్కును పంపించి వారిని ఏం చేశాడట అంటే ఇప్పుడు వాక్యం అలాగా పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. అది ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే విమానం కన్నా స్పీడ్ వెళ్ళిపోద్ది. బైబిల్లో 147వ కీర్తన 15వ వచనం చదివితే ఆయన వాక్యము బహువేగరంగా బైబిల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో చదివితే గనక ఆయన అంటున్నాడు, అయ్యా నేను వేరేగా అనుకున్నాను కానీ అవసరం లేదయ్యా, మీరు మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు కానీ మీరు మాట సెలవివ్వండి, మీరు మాట సెలవివ్వండి, మా దాసుడు ఏమవుతాడు అంటే ఏమంటారండి? ఆ మాటలో ఏముందబ్బా? ఆ మాటలో ఏముందయ్యా? ఆ మాటలో జీవం ఉందంటే నమ్ముతారా? ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఇలాగా ఎప్పుడైతే దెయ్యం మాట విన్నారో వాళ్ళు 20 కూడా బొగ్గు గనులోంచి వచ్చినట్టు వస్తున్నారు, చెమటెట్టేసేసి భయం వచ్చేసేసి. ఏమంటే మనిషి ముఖం ఎంతో అందంగా ఉండేవాళ్ళు, ఎర్రగా. ఆదాము అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎర్రని వాడు అని. నిజంగా ఆదాముకి ఏం పేరు పెట్టారో నాకు ఇప్పటికీ తెలియట్లే, మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి. ఆదాము అని పిలుస్తున్నాం. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రోడు, ఎర్రనివాడు. ఇది దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఊరికే అన్నారు ఆ మాట, ఊరికే ఆ పేరు ఎట్లేదు దేవుడు. కానీ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, అన్నీ ఇప్పుడు యేసు ప్రభువులో ఉంటే యేసయ్య కొరకు ఇప్పుడు మీరు ఎలాగుండాలంటే మీ మీద అభిషేకం ఉండునుగాక. మీ మీద ఏముండాలి చెప్పండి అబ్బా, మళ్ళీ చెప్పండి అబ్బా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏమన్నారు? అదే 12వ అధ్యాయం 49, 50 వచనం లూకాసు వార్తలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అన్నాడు. అగ్ని అనే ఒక అనుభవం మన జీవితాల్లో ఉండకపోతే దేవుని కొరకు దమ్మిడికి కూడా పనికిరావు నువ్వు.
అర్థమైందా? నీ మీద ఒక ఉద్యమం. బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నాయంటే, దేవుని అభిషేకం నా మీదకి రావడానికి లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదివితే గనక అక్కడ మనం చదివేది బాప్తిసం గురించి చదువుతాం. బాప్తిసమము అనేది ఒక అగ్ని లాంటి అభిషేకమే. ఇప్పుడు బాప్తిసం ఎవరైనా తీసుకున్నారా తీసుకోలేదా అని అడగగానే మేము తీసుకుందాం అనుకుంటున్నా, కొంచెం మా ఒళ్ళు ముడతలు పడితే అప్పుడు తీసుకుందామంటే పాయా నువ్వు తీసుకునేది ఏంది? మీకు అర్థమవుతుందా? కొంచెం కాలం అయ్యాక ఏమంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి కదండి, అప్పుడు తీసుకుంటాం. ఎప్పుడు తీసుకోవాలి నువ్వు? సమయం ఉండగానే. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో బాప్తిసం అనేది బైబిల్లో ఎలాగుందంటే 3వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనంలో చదివితే దేవుని చిత్తము అంటే నీతి యావత్తు ఇప్పటికి జరగడానికి బాప్తిసం అవసరం అన్నాడు. అప్పుడు బాప్తిసం అనేది ఒక అగ్ని లాంటి అభిషేకం. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పరా? ఇంత గట్టిగా చెప్తారా? నేను అనుకున్నాను ఇంకా నెమ్మది చెప్తారేమో అనుకున్నాను. ఏదో ఒకసారి చెబుతా హల్లెలూయా. ఇక మంచి దేవుడిని మనం కలిగి ఉన్నా, నువ్వెవడవో నువ్వు ఎక్కడోడువో మురికోడ్లాగా ఉంటే పనికిరానోడిగా ఉంటే ప్రభువు మనల్ని ప్రేమించి రే నాయనా నీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నాను, నా మనిషిగా నువ్వు మారాలి అంటే, ఏమంటే మీరు నాలో చేరాలి అంటే, నా బిడ్డగా మీరు బ్రతకాలి అంటే, మార్కు సువార్త 1:15 వచనంలో దేవుని రాజ్యం మీ లోపలికి రావాలంటే మారు మనసు పొందండి, పొంది ఏం చేయాలంటే బాప్తిసం తీసుకో. బాప్తిసం అనేది తీసుకోవడానికి అడ్డవడో పడకూడదు. అర్థమైందా? బైబిల్ వాక్యాల్లో 11వ అధ్యాయం 14వ వచనం అపోస్తుల కార్యాలు మీరు చదివితే 16 వరకు చదివితే నిజంగానండి అక్కడ రాస్తున్నాడు 11-14లో ఏ మాటల వల్ల నువ్వు రక్షించబడతావో, ఏ మాటల వల్ల నువ్వు దేవుని బిడ్డగా మారుతావో, ఏ మాటల వల్ల నువ్వు బాప్తిసం తీసుకుంటావో అని పేతురు గారు అలా మొదలెట్టాడో లేదో అమాంతంగా దేవుని శక్తి, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం ఆ బిడ్డల మీద, వింటున్న వారందరి మీద దేవుని యొక్క అగ్ని పొలామని వారి మీదకి వచ్చేసినట్టుగా బైబిల్ వాక్యాల్లో చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత బాప్తిసానికి ఎవడు అడ్డుపడకూడదు. అర్థమైందా? చాలామంది ఏంటంటే బాప్తిసాలు ఎలాగెత్తారంటే, నేను అంటాను ఏ మనిషి అయితే ఇవ్వద్దు మేము అడ్డుపడతామంటే ఆడి ముందే నేను ఇవ్వాలనుకుంటాను. ఎవడరా నువ్వు అడ్డుపడ్డానికి? బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి. దేవుడు మమ్మల్ని ఏమని పిలిచాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలట? సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసాలు ఇవ్వండి, వారు నా బిడ్డలుగా చేర్చబడాలి. నేను దేవుని బిడ్డగా ఒక మనిషిని తయారు చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని పట్టుకొని నేను చెబుతూ ఉండగా అడ్డొస్తే కనుక ఆడి ముందే నేను వాక్యాన్ని చెబుతూ వాడి ముందే బాప్తిసం ఇవ్వాలని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అంచేత అబ్బాబాబా చప్పట్లు కొట్టారు కానీ ఇంతకీ బాప్తిసాలు తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇంకా బాప్తిసం తీసుకోలేదు? అలా సలివిడి మొదలుగా ఎందుకు కూర్చుంటారు? మరి ఖచ్చితంగా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు దేవుడు దీవించుగాక. ఎందుకంటే బాప్తిసం తీసుకోలేదు అనుకోండి, మీరు నేను ఒక టాపిక్లో వెళ్తున్నాను కాబట్టి మధ్యలో అలా రెఫరెన్స్ గుర్తొస్తుంటే అందిస్తున్నాను. మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ప్రశాంతంగా చదవండి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలో, తీసుకుంటే అప్పుడు మనకి వేరే మనిషిలా మారుతాం, వేరే వ్యక్తిగా ఉంటాం. అప్పుడు మన జీవితాలకి సైతానికి సంబంధమైన మనలో ఏలుబడి చెయ్యకుండులాగన ఆ బాప్తిసం ఒక అగ్ని లాంటి అనుభవం కనుక అది నీ మీదనో నా మీదనో నాకు ఉండాలి, నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే బాప్తిసం గురించి ఆది కాలం నుంచి బోధించిన వాళ్ళందరి మీద విరుచుకు పడుతూనే వచ్చారు. వాళ్ళు వీళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, ఇక గొడ్డలి ఎక్కడుందట? మారు మనసు పొందకపోతే వాళ్ళని ఏమని పిలిచాడు? సర్ప సంతానమా. ఎంత గట్టిగా మాట్లాడాడంటే, ఎంత శక్తివంతంగా మాట్లాడాడంటే, నేను అంటున్నా అయ్యా బాప్తిసం అనేది ఒకటి, దాని వలన దేవుని యొక్క ఏమండి అగ్ని అభిషేకం అది నీకు నాకు ఉండడానికి ఛానల్ ఉంది. ఓ మాట చెప్తాను. లూకా సువార్త ఇందాక చదివాం 12వ అధ్యాయం 49-50 వచనాల్లో పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి మీద అయితే ఉంటారో వాళ్ళు వేరుగా ఉంటారు. అంటే ఒకే ఇంట్లో ఉన్న దేవుని అభిషేకం ఉన్నవాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళ చూపులు కూడా వేరుగా ఉంటాయి, వాళ్ళ మాటలు కూడా వేరుగా ఉంటాయి, వాళ్ళ నడవడిక కూడా వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన కూడా వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ మీద ఉన్న అభిషేకమే వారిని అంత ప్రత్యేకమైన బిడ్డలుగా కాపాడుతూ ఉంటుందని బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. అంచేత పాయింట్ నెంబర్ 1, మనందరం బాప్తిసం తీసుకోవలసిన అగ్ని అభిషేకం. అయ్యా మీరు ఇలాగ అనుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు అని అనగానే ఏమంటే మన జనరల్గా చదివితే పరిశుద్ధాత్ముడు అనగానే అందరూ ఏమని ఆలోచన చేస్తున్నాం?
పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధంగా ఉండేవాడు అనుకుంటున్నారు. అట్లా కాదు. పరిశుద్ధాత్ముడు అంటే కూడా అగ్నే. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? అగ్నే. అలాగే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3 నుంచి ఒకసారి చదువుతారా? అందులో ఏం రాసినాడు అంటే, ఎవరైనా ఏమండి పరిశుద్ధాత్ముడు అని అనగానే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మీకు మళ్ళీ ఇలా చెప్తే కొంచెం మీకు అర్థం అవడానికి, ఫర్ ఎగ్జాంపుల్గా 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదివారు అనుకోండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేసేస్తుంది? కడిగేస్తుంది అన్నాడు, తుడిచేస్తుంది అన్నాడు, పవిత్రపరుస్తుంది అన్నాడు. అలాగే 2-3 వచనాలు మనం చదువుతాం, మంచిగానే ఉంది. కానీ ఇక్కడేమంటాడంటే, ఏమండి పరిశుద్ధాత్ముడే అయితే మనలో కల్మషం ఉంటే కాల్చేస్తాడట. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి ఏదో జబ్బు ఉన్న వాళ్ళకి అదేమో అంటారు, కీమోథెరపీ ఏదో థెరపీ అంటారు. అంటే ఏది కరెంట్ ఇచ్చినట్టు ఇస్తారు కదా. ఒక్క జరుకు నా దగ్గర ఒక అబ్బాయిని నేను పెంచాను. ఆ అబ్బాయిని సేవకుడిగా తయారు చేశాం. ఈరోజు పెద్ద కోటీశ్వరుడిగా సేవ చేస్తున్నాడు. కానీ ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి మెడ ఒక్కటే ఇలాగ ఎందుకో ఏలాడి తలకే ఇంత పెద్దగా ఉండేది, మెడకే ఒక ఊసలాగా అలా ఉండేది. ఎందుకు అంటే ఆ అబ్బాయికి వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికి ఉందో జబ్బు, కానీ ఆయనకి క్యాన్సర్ అంటే అది కూడా అన్ని పెద్ద క్యాన్సర్ అయ్యింది. అందుకు పళ్ళు తీసేశారు. క్యాన్సర్ వలన అతని శరీరానికి దగ్గరగా 14-15 సార్లు అది కరెంటు ఇచ్చినారట. మనిషి ఉంటాడు కానీ గొబుక్కుని నిలబడిపోతాడు. ఇక ఒకరోజు ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతన్ని చూసినప్పుడు ఆయన అంటాడు, అన్న నీ దగ్గర చాలామంది పిల్లలు పెరుగుతున్నారన్నా, హాస్టల్ ఉంది కదన్నా, బైబిల్ స్కూల్ ఉంది కదన్నా, ఓ చిన్న సాయం చేయండి అన్న, నేను కూడా వాళ్ళ మధ్యలో ఏదో రకంగా పక్క నుండి బతుకుతానన్నా, మా ఇంట్లో వాళ్ళు నన్ను గెంటేశారన్నా, మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను చేర్చుకోవట్లేదన్నా, నాకు డాక్టర్ గారు ఫ్రీ సర్టిఫికెట్ ఇచ్చినారు, ఏదన్నా నేను వెళ్ళినా ఫ్రీగా ట్రైను ప్రయాణం చేయొచ్చు, ఎక్కువ కాలం బతకడానికి లేదు, నన్ను కొంచెం ఉండని అన్నాడు. నేను ఆయన అన్నానా, ఒరే ఇక్కడ ఉండొద్దురా, నువ్వు ఇక్కడ ఉంటే కనుక నీ జబ్బు వెళ్ళకొస్తుంది, అవి నాకు ఇంకా బాధ వస్తుంది అని చేత వెళ్ళాల్సిందే అన్నాను. వెళ్ళిపోయాడు. పెద్ద వర్షం వస్తూ ఉంది. ఆ అబ్బాయి బహుశా అదే కాబోలు నాతో ఆఖరిగా మాట్లాడడం. తర్వాత కుర్రోడు ఉండడేమో అది నాకు అనిపించింది. నేను తడుచుకుంటా అని ఒక చోట దింపేసి నేను తడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. కానండి ఇంటికి వెళ్ళి అలా కూర్చొని కొద్దిసేపు అలా ఆలోచన చేస్తే ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళు గెంటేసారనేది నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి మాకు అవసరం లేదండి, ఆడ రోగం మాకెందుకు రావాలి, అయిపోయిందని అంటున్నారు వాళ్ళు. నేను కూడా వద్దన్నాను. అప్పుడు నేను ఆ అబ్బాయిని నా ఇంటి దగ్గరికి వచ్చాక వర్షం అలా కొడుతున్నా కూడా నేను గబగబా మళ్ళీ వెళ్ళి చచ్చిపోతాడేమో ఆఖరిగా నేను మాట్లాడిన మాటలు అయ్యాయి ఉన్నాయి అండ్ ఎందుకన్నా మంచిదని పిలుచుకొచ్చి నేను ఆడికి ఒక ప్లేస్ చూపించి నువ్వు ఇక్కడే ఉండాలి, హాస్టల్ పైకి ఎక్కొద్దు, మెట్లు ఎక్కొద్దు, ఏదో కొంచెం కానీ ఉండాలి అని అన్నాను. కానీ అన్నాను కానండి నా మనసులో బాధ ఉంది. అయ్యయ్యో ఈ పిల్లోడు కనుక బతికితే ఎంత బాగుంటుంది. కానీ అయ్యా ఆడు బతుకుతాడని ఆడికి తెలియదు, ఆడు బతుకుతాడని నాకు తెలియదు, బతుకుతాడని తెలియదు. కానీ వచ్చాడు, చూస్తా ఉన్నాను. నేను ఆయన అన్నాను, నువ్వు పెద్ద పనులు ఏం చేయొద్దు, గిటార్ పెట్టుకొని పాటలు పాడేటప్పుడు ఊరికే అలాగా టిక్కు 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 అంటూ ఉంటావు అంతే. ఆడి డ్యూటీ, ఆడికి అంతకన్నా ఏమి లేదు, ఎక్కువ కాలం బతకడు. కానీ అదేంటో కానీ యేసై మంచోడు, ఆ మంచోడు ఆయన బాగు చేశాడు, ఆడు బతికాడు, ఇప్పుడు ఉన్నాడు. అర్థం చేసుకో, ఇప్పుడు ఉన్నాడు. కానీ అతను ఎందుకు పనికిరాడు అన్నారు, పెళ్ళికి పనికిరాడు, దేనికి పనికిరాడు అంటే పనికిరాడు అనే ప్రతి చోట పనికొచ్చేటట్టుగా చేసింది ఎవరంటే నేను ప్రసంగం చేస్తున్న నజరేయుడైన యేసయ్య. ఆడు ఈరోజు బతికే ఉన్నాడు, పెద్ద చర్చ్ కట్టాడు. నాకు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను లైన్ కట్టాలి, ఎందుకంటే అంత గబుక్కుని లోపలికి వెళ్ళనివ్వరు అంటే చెప్తున్నాం. అంటే నా ప్రభు ఎంత మంచోడో అర్థం చేసుకోండి. ఆయన మాటలు మనలో ఉంటే తన కొరకు మండుచున్న దీపములాగా మనం మారుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చదివించిన ప్రభు కొరకు బతికే వాళ్ళందరూ కూడా వారి లోపల ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం వంకర టెంకరగా ఉన్నామనుకో, వంకర టెంకర ఎవరు కాల్ చేయాలి? పరిశుద్ధాత్ముడు. అది రాసినాడు కదా యెషయా గ్రంథం 4:3-4 వచనాల్లో చదివితే నాలో దేవునికి నచ్చని ఏవి ఉన్నాయో అవన్నీ కాలిపోతే మంచిదంటారా? ఆ పదం బాగుందా? తగలడిపోతే మంచిదంటారా?
చెత్తవలే దాహించెదవు, నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయానే, ఆయన మహిమ పాడెదము, యుద్ధశూరు యెహోవా నా బలము నా గానము. ఎవరబ్బా మన దేవుడు? నేను ఒక్క రిక్వెస్ట్ కోరుతున్నానండి, మనలో తనకు నచ్చంది ఏదో ఉన్నా అది కాలిపోవడం మంచిది. దేవునికి స్తోత్రం. ప్రతి కల్మషాన్ని కాల్చేసేది ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఆ అగ్ని మన మీద ఉండాలి, ఆ అనుభవం మన మీద ఉండాలి. బైబిల్ వాక్యాల్లో ఏమండి, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, ఏంటి అనంటే పరిశుద్ధాత్ముడు వలన నేను మండుతూ దేవునికి నచ్చనివి ఏవైనా ఉంటే ఎక్కడికక్కడ కాల్చి పడేస్తాడు ఆయన. వాటిని తుడిచేయడం కాదు, తుడిచేది యేసు రక్తం, కాల్చేది ఎవరు? అది. ఇప్పుడు బైబిల్లో అంత నిక్కచ్చిగా, అంత తీవ్రంగా, అంత రోషంగా, అంత ఖచ్చితంగా ప్రభువు కొరకు ఉండాలంటే దేవుని అగ్ని ఉండాలబ్బా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్లో ఇట్లాంటివి మనం చదువుతాం. ఏది? 12వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ఎవరట? మన దేవుడు దహించు అగ్ని. అంటే అప్పుడు మన దేవుడు ఎవరబ్బా? యావరేజ్గా మీరు చూడండి, ఆయన దహించు అగ్ని. ఇప్పుడు ఆయన కొరకు నువ్వు ఎలాగ ఉండాలి? మండుచున్న దీపంలాగా ఉండాలి. అలా ఉండాలంటే నీ మీద ఏముండాలి? దేవుని అభిషేకం. అభిషేకం లేనోడికి దేవుని కార్యాలు కూడా ఏమి ఇవ్వడబ్బా, అంత అవసరం ఏమి లేదు. పర్వాలేదురా బాబు, మనుషులు లేరు అని చేత నా కోసం ఏదో రకంగా పనిచేయరని చెప్పి తొట్టిగాంగని పిలుచుకొని ఆయన పనిచేసేటట్టు కాదు. ఆయన తన అభిషేకం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళే దేవుని కొరకు పని చెయ్యొచ్చు. దేవునికి స్తోత్రం. లేదా తన కొరకు జీవించొచ్చు. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక పాయింట్లో మనం గమనించాం, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలి, బాప్తిసం అనేది మనలో ఉండాలి. మూడవది, అదే ఇందాక మనం చదివాం. ఏమని చదువుతున్నాం? 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు చదవాలి. అందులో ఏం రాసినాడు అక్కడ? 16వ వచనంలో అది మనం చదువుతూ ఉంటే ఏమండి, దాంట్లో చాలా ప్రత్యేకమైన, చదువుతారమ్మ ఒకసారి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, వ్రాయబడి ఉన్నది. అదే మీరు 16 వరకు చదివితే నేను అంటున్నా, ఇప్పుడు అగ్ని అభిషేకం మన మీద ఉంటే అప్పుడు దేవునికి మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ 2వ పాయింట్లోకి వచ్చేటప్పటికి మనలో కల్మషాలు ఉండడం కానీ, అంటే తెలుగు బైబిల్ ప్రకారంగా మీరు నేను అభిషేకాన్ని బట్టి పరిశుద్ధంగా ఉండడం, అది దేవునికి పరిమళ వాసన. ఏముండాలి మనలో? ఏమంటే పరిశుద్ధత ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత అంటే ఏమిటంటారు? మాటల్లో, ప్రవర్తనలో, నడవడికలో, జీవిత విధానంలో. అంటే ఏమైనా చాలామంది ఏంటంటే మందిరానికి వచ్చేటప్పుడు సండే బ్రదర్స్ లాగా ఉంటారు, మండే ఎలాగా అదర్స్ లాగా ఉంటారు. అలా ఉంటే కాదు. ఇక్కడైనా అక్కడైనా దేవుని బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉండడం అది మనకు అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ప్రభు కొరకు బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాసినాడు? ఎలాగ ఉండాలట మనం? అంటే అర్థమేమిటండి? పరిమళ వాసన అంటే మామూలు రేంజ్లో కాదు. కొన్ని ఏదో సెంటు వేసుకున్నాము అని అన్నట్టు ఉంటుంది కొంతసార్లు. ఆ సెంటుకే కొంతమంది అవతల కింద పడిపోతారు. ఎందుకంటే అది సెంటు కాదు, ఏ కిరోసిన్ కొట్టినట్టు ఉంటుంది కొంతమంది మీద. అదొక టైపు, అది కూడా ఆడి సెంటు అనుకుంటాడు. కొంతమంది ఏమో బాబా, కానీ నాకు అలా కాదు. నువ్వే మొత్తానికి దేవునికి అభిషేకించబడి ఉంటే గనక పరిమళ వాసనగా మారిపోతామంటున్నాడు. ఇగో మళ్ళీ నేను ఈ వాక్యాన్ని ఇలా కూడా చెప్తాను. ఎందుచేత ఇప్పుడు మన జీవితంలో దేవునికి నేను పరిమళ వాసనగా ఉండాలి అంటే నా మీద దేవుని యొక్క అభిషేకం ఒక్కటి ఉండాలి.
రెండవదిగా ఆయన కోరుకున్న బాప్తీసం నేను తీసుకున్న మనిషిగా ఉండాలి. మూడవది ఆయన కోరుకున్నంత పరిశుద్ధత నా లోపల కనబడుతూనే ఉండాలి. అంతే. ఇందులో మీరు ఆదికాండంలో ఆదామవ్వలు వాళ్ళు దేవుని మహిమ అంటే ఆ అభిషేకం వారి మీద ఉండడం వలన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్న కాలం ఒక కాలం ఉండింది. వాళ్ళ మీద ఎప్పుడైతే అభిషేకం వెళ్ళిందో పరిమళ వాసన ఇవ్వలేకపోయారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడ ఆయన దగ్గర ఉండడానికి ఆయనకి ముందు బయటికి వెళ్ళండి అన్నాడు. పోయారు, బయటికి వెళ్ళిపోయారు. వణుకొచ్చేసింది, ఆయనకి కంగారు వచ్చేసింది. ఇంతకుముందు అయితే అబ్బో వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతి అంత ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఆ తూర్పు వైపు వెళ్ళాలంటే ఇంతకుముందు వద్దంటే గుర్రం పరిగెట్టుకుని వచ్చేసేది ఎత్తుకొని తీసుకెళ్ళడానికి. గుర్రం రావట్లేదు, ఇప్పుడు గాడిద కూడా రావట్లేదు ఆయన దగ్గరికి. ఎందుకో తెలుసా? మనిషి మారిపోయాడు, బొగ్గులాగా అయిపోయాడు. ఆఫ్రికా నుంచి అప్పుడే దిగినట్టు ఉన్నాడు. ఎవరు అతన్ని గుర్తించరు. ఏదో తేడా వచ్చేసింది. ఇంతకుముందు జంతువులు చాలా రాసుకున్నట్టు పూసుకున్నట్టు ఉండే, ఇప్పుడు మీదటి చంపేతం జాగ్రత్త అని తిరుగుతున్నాయి. అయ్యో వద్దురా బాబు, ఎట్టాగన్నా మనం దాక్కోవాలని దాక్కుంటానికి ట్రై చేసినారు. కాకపోతే నేను అంటాను, అభిషేకం మనిషిని ధైర్యంగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అభిషేకం లేకపోతే నేను ఎందుకు వాక్యం చెప్తాను సార్? నేను వాక్యం చెప్పాలంటే మీ ముందు ఏమండి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉండి పెద్ద పెద్ద ఆస్తిపరులు ఉంటే మీ ముందు నేను వాక్యం చెప్పడం సరిపోతానా? అబ్బే ఎలవాయ్ పెద్ద చెప్పావు కానీ అంటారు. కానీ వాక్యం చెప్తున్నామంటే ఇది ఒక అభిషేకం. ఈ అభిషేకం నా మీద లేకపోతే నేను ప్రభు గురించి ఏం మాట్లాడలేను. ఆయన గురించి మాట్లాడాలంటే ఆ ధైర్యం ఏంటి నీకనంటే పేతురు యోహానులను చూచి వాళ్ళందరూ భయపడ్డారట. ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా వాక్యం చెప్పారని రాశారు. మీరు 4:31 చదివితే కనుక ఏది మన అపోస్తుల కార్యాల్లో చాలా ప్రత్యేకమైన విషయాలనే మనం చూడగలుగుతాం. అందుచేత నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నా, ఏమండి అభిషేకం నీ మీద ఉండునుగాక. పాటలు పాడుతూ ఉంటాం, ఏమండి పాటల్లో ఏంటంటే అగ్ని అభిషేకం నా మీద ఉండాలని ఇట్లాగా మనం పాటలు పాడతాం. అట్లా కాకుండా అవన్నీ ఒక పక్కన పెట్టి ముందు అభిషేకం అనేది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కుర్చీలు ఎత్తేసి మీద వేసేసుకోవడం, ఎవడో లేచి ఇక్కడి నుంచి ఇంకో చోట పడిపోవడం, అవన్నీ జరుగుతున్నాయి. అక్కడక్కడ చూస్తున్నాం. ఏమిటి అంటే వాళ్ళకి అభిషేకంలో ఏమంటే వాళ్ళు ఏబిసిడీల దగ్గర ఉన్నట్టు అన్నమాట. వాళ్ళు పూర్తి అనుభవాలు ఉంటే కనుక మొత్తం వాళ్ళ క్యారెక్టరే మారిపోద్ది, వాళ్ళ నడవడికే మారిపోద్ది, వాళ్ళ చూపులే మారిపోతాయి, వాళ్ళ దినచర్యలే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు దేవునికి నువ్వు పరిమళ వాసనగా ఉండాలి అనేదానికి నీ మీద ఏముండాలంటున్నాను నేను? అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలాగా? ఇప్పుడు మన వాక్యం లోపలికి వెళదాం. ఏమంటే అప్పుడు ఇందాకేం చదివాం? అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదివాం సార్? అక్కడ మీరు చదివితే ఏమండి యేసు ప్రభు వారు ఆయనే మనకు ఎలాగున్నాడట? జ్ఞాన సువాసన. ఏ వాసన? అందరూ చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన జ్ఞానం ఎటువంటిది? అందులో ఒక ప్రత్యేకమైన పరిమళ వాసన ఉందబ్బా. ఏమండి ఇప్పుడు జ్ఞానం అనేది మనిషిలో ఉంటే, జ్ఞానం ఉండేవాడు ప్రసంగి ఏమి రాశాడంటే జ్ఞానము గలవాడు తన కుడి చెయ్య లేపును అన్నాడు. ఏ చెయ్యి లేపుతాడట? అంటే దాని అర్థం వేరే. మరి జ్ఞానం లేనివాడు ఎడం చెయ్యి లేపుతాడు. ఇలాగా అయ్యిందిరా నీ పనికిరావు అనమాట. జ్ఞానం ఉన్నవాడు వేరే ఉంటాడు, జ్ఞానం లేనివాడు వేరే ఉంటాడు. అదే యేసయ్య జ్ఞానము అనగా ఇందులో ఏమి రాశాడు ఇక్కడ? అది సువాసన. అమ్మా బైబిల్లో కొన్ని ఇలాగ ఉంటాయి. మీరు కొంచెం కసరత్తు చేసి వెతికితే కనుక ప్రేమ అని అన్నారనుకో, ప్రేమ దేవుని ప్రేమ అది బైబిల్లో 38:17 యెషయా గ్రంథంలో చదువుతాం. ఆ ప్రేమ ఎట్లాంటిదట? ఆ ప్రేమ చేత చవుగూతులో నుండి ఆయన మనలను పైకి తెచ్చాడని రాశాడు. అలా రాసినాడు, మంచిదే. కానీ ప్రేమలో అగ్ని ఉందని పరమగీతాలు 8:6 వచనంలో మనం చదివితే ఏమంటే అగ్ని జ్వాలలు ఆయన ప్రేమను ఆర్పజాలవు. అంటే ప్రేమలో ఏముంది? అగ్ని లాంటి అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్లో చూడండి, ఇలాగ ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన జ్ఞానంలో ఏముందంటున్నారు? ఆయన జ్ఞానము సువాసన.
ప్రేమలో కూడా సువాసన ఉంది, ప్రేమలో కూడా మీరు గమనిస్తే అగ్ని ఉంది. మీరు బైబిల్లో ఇలాగ వెళితే గనుక ఏమిటబ్బా ఇలా చెప్తున్నాడు ఏంటో అనుకుంటున్నారేమో. నేను ఇంటి దగ్గర ఇలాంటి ఓ పెద్ద చార్ట్ అంటించుకుంటాను. ఆ పేపరు ఒట్టి పేపరే, కానీ అక్కడ నేను ప్రేమ అని ఒక టైటిల్ రాస్తాను. ప్రేమ అనే టైటిల్ రాస్తాను, కానీ ఎన్నిసార్లు చదువు బైబిల్లో ఎక్కడో కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3 అక్కడ మనం 16, 17, 19 వచనాల వరకు వెళితే ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు అవన్నీ ఉన్నాయని అన్నాడు. అప్పుడు ఆ ప్రేమ దగ్గర నేను బోర్డు ఏం రాస్తానంటే, ప్రేమ అనగా అది ఎలా పనిచేస్తుందబ్బా అని ఆలోచన చేస్తే ప్రేమ చాలా గొప్పది. అది మన జీవితంలో ఉంటే మనం దేవుని కొరకు చాలా ధైర్యంగా ఉంటాం. మీకు తెలుసా, ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళు పిరికి వారిగా ఉండరట. అంతేనమ్మా. బైబిల్లో 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయమా 18లో ఏమి రాస్తున్నాడు? ప్రేమలో భయము చెప్పరేటండి. ప్రేమలో ఏముండదు? మరి నీలో నాలో భయం లేదా? ఏంటంటారు ఇది? ప్రేమలో భయం ఉండదంటారు, మరి నాలో భయం ఉందంటే నాలో ప్రేమ లేదంటారా? ఏంటబ్బా అది? ఏమోనండి, ఆ ప్రేమ యొక్క టేస్ట్ ఏదో నేను ఇంకా సరిగ్గా చూడలేదేమో అనిపిస్తుంది. ఉందమ్మా, అలా ఉందా? ఏమండి, ప్రేమలో ఏముండదు? ఉన్నదా సార్? ఉందా? ఉందంటే కనీసం అలాగని చెప్పచ్చు కదా. భయం ఉండదు, అంతే. ఏముండదు? ఆ ప్రేమ నీలో ఉంటే ఏముండదు? నువ్వు అప్పుడు ఏమవుతా? ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళు ధైర్యంగా ఉంటారట. ఏది? ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు విశ్వాసం అన్నారు, విశ్వాసంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు పేరుకి విశ్వాసం అంటారా? విశ్వాసం పనిచేయాలంటే ప్రేమ ఉంటేనే పనిచేస్తుందని రాశాడు బైబిల్లో 5:8 ఏది గలతీయులకు రాసిన పత్రికలో. ఇట్లాగా కొన్ని పాయింట్స్ ఉంటాయి. కాకపోతే నేనేమంటున్నానంటే, దేవుని కొరకు నువ్వు నేను పరిమళ వాసనగా ఉండాలంటే పరిశుద్ధాత్మిక అభిషేకం ఒకటి ఉండాలి. అలాగే దేవుని తరపున ఆయన మనిషి అని చెప్పడానికి బాప్తిసం అనేది ఒకటి అవసరం. భూమి మీద ఎంతకాలం బతుకుతామో అంతకాలం నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం నీకు అలవాటు కావాలి. మూడవది, నేను ఇంకో పాయింట్ ఇంపార్టెంట్గా చెప్పాలి. ఏంటంటే, ఇప్పుడు మనిషి లోపల నేను దేవుని కొరకు అభిషేకించబడిన వారిగా పరిమళ వాసనగా దేవుని కొరకు నేను ఉండాలంటే నా నిండా దేవుని వాక్యం ఉండి తీరాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, రోమా పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దేవుని వాక్యం నీ నోటను, నీ హృదయంలోను, నీ కూడాను, నీలో దేవుని వాక్యం ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో చదివితే దేవుని వాక్యం నీ నరాల్లో, నీ మాంసములో, నీ ఎముకలలో, నీ తలంపులలో, నీ ఫ్యూచర్ అంతా కూడా దేవుని వాక్యమే ఉండాలి అని వాక్యం చెబుతుంది. అప్పుడు మనిషి ఏమవుతాడంటే దేవుని కొరకు అభిషేకించబడిన వాడిగా ఉండడం మాత్రమే కాకుండా తనకు పరిమళ వాసనగా మనం మారిపోతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంలో ఏముంది? ఇందాక చదివాం కదా. ఇప్పుడు దేవుని ప్రేమలో కూడా అవే ఉన్నాయి, దేవుని సమాధానంలో కూడా అవే ఉన్నాయి. మీరు చూడాలి, ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఉన్న సత్యాన్ని బట్టి ఎవడైనా కూడానండి ఇప్పుడు దేవుని మాటలు బాగా వింటున్నారు. వినడం వలన దేవుని తరపున నువ్వు భలే ఖరీదైన మనిషిగా మారిపోతావు. అర్థమైందా? ఇప్పుడు మనలో కనుక విశ్వాసం లేదనుకోండి, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, అప్పుడు ఏముంటాయి? పైకి మాత్రం మనం పైకి అలాగుంటున్నాం, కానీ నాకు ఇంకో కోణం ఉంటుంది, అప్పుడు నా సంగతి చూపిస్తాను మరి అని అంటే ఏం లేదు. వాళ్ళల్లో అభిషేకం లేదు. దేవుని యొక్క అభిషేకంతో పాటు పరిమళ వాసనగా ఉండడం వాడి వల్ల కాదు. అందుకే బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసం లేని వాళ్ళని ఏమన్నారు? విశ్వాసం లేని ఏమన్నాడు? విశ్వాసం ఎవరిలో అయితే లేదో ఎలాగా? ఇప్పుడు ప్రేమ లేకపోతే వాళ్ళు ఎలాగా? పిరుకోలు అన్నాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు? విశ్వాసం లేకపోతే ఎవరటమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. మూర్ఖులట. మూర్ఖులంటే మీకు తెలుసా? ఆడు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉంటాయి అంటాడు ఆడు. అది చేతిలో నల్లకాకుంటే కూడా ఆడు అంటాడు ఇది తెల్లకాకిది అంటాడు. ఏం చేస్తాం? సరే నీ కాలానికి ఆడవని అలాగని వదిలేయాలండి.
మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దేవుని కొరకు నువ్వు పరిమళ వాసనగా ఉండడానికి, ఇప్పుడు చూడు సార్, యేసయ్యా అజ్ఞానంలో సువాసన ఉంది అని అంటే, దీని గురించి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ఆయన తరపున యేసయ్య గురించి మాట్లాడుతూ తన కొరకు జీవిస్తూ తన కొరకు మాట్లాడుతూ ఉండగా మేము తన విషయంలో జీవార్థమైన సువాసన అని అన్నారు. సేవకులు ఎవరట? దేవుని తరపున చెప్పండి అబ్బా, సేవకులు ఎవరు? సువాసన. ఎటువంటి సువాసన? జీవార్థమైన. అది అక్కడే రాశాడు, అందులోనే రాశాడు. అది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను అంటున్నా, అమ్మా ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం పట్టుకొని, సార్ ఇది ఎలా కన్క్లూషన్ చేయబోతున్నారని మీరు నన్ను అడిగారు అనుకో, నువ్వెవరైనా కూడా ప్రభువులోకి వచ్చాక ఆయన వాక్య ప్రకారంగా బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు కొరకు అభిషేకించబడిన వారిగా నువ్వు ఉంటే, నువ్వు దేవుని కొరకండి భూమి మీద బతికినంత వరకు సువాసనగా పరిమళ వాసనగా నువ్వు నేను ఉంటాము. దేవునికి స్తోత్రం. ఆ మాత్రం ఉండకుండా దేవుని కొరకు అంతేనండి, మేము మందిరానికి వస్తాం కానండి, ఆ గానండి అని చెత్త అలాగా గూనెట్టుకు తిరిగితే కాదు. మరి అర్థమైందా? ప్రభు బిడ్డ ఏదో అప్పుడు ప్రభు బిడ్డలంటే వేరుగానే కనిపిస్తారు. ఇప్పుడు నేను అంటాను, ఇది వచనంలో మనం కొన్ని ఇలాగ ఆలోచించేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రభువు మనలో ఉంటే మనం ఆయనకి ఎలాగుంటామంట? పరిమళ వాసనగా ఉంటాం. ఎలాగుంటాం చెప్పండి. పరిమళ వాసన అంటే అది దేన్ని బట్టి బేసిక్ అంటే వాక్యం ఉండడం. ఇప్పుడు 39వ కీర్తనలో ఎన్నో వచనమమ్మా? 4 అక్కడ 3-4 వచనాల్లో చదివితే, నేను నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నా హృదయంలో అది మంటలాగా ఉంది అంటాడు. 1వ కీర్తనలో దివారాత్రులు ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయడం వలన నేను ఉన్నట్టుండి ఏంటో ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చేస్తుంది, దీవించబడుతున్నా, ఆశీర్వదించబడుతున్నానని రాసినాడు. ఏమండి, లూకాసు వార్త 24:32 వచనంలో ఆయన మనతో మాట్లాడుచుండగా, అంటే అప్పుడు దేవుని వాక్యం వెల్లడవుతూ ఉంటే అది మన జీవితంలో మంట పుట్టిస్తుందట. నేను అంటున్నా, ప్రభు కొరకు నా మీద ఒక అగ్ని లాంటి అభిషేకం ఉండునుగాక. అది ఉన్న రోజున ప్రభు కొరకు నేను పరిమళ వాసనగా మారిపోతాను. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి అబ్బా? వాక్యం ఉండాలి. ఉండాలా వద్దా? ఇప్పుడు నేను అంటున్నా, దేవుని వాక్యం నీలో ఉంటే గనక నీలో చీకటి ఉండకూడదు. మరి ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో అదే కదా, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆయనలో ఎంత మాత్రమునో చీకటి ఉండదని రాసినాడు. ఇప్పుడు బైబిల్లో సార్ యోహాను సువార్త 1:9 వచనం సార్ చదవండి సార్. 9వ వచనమా? అందులో చాలా వివరణగా మనం చదవగలిగిన మాట ఏముందంటే, నిజమైన వెలుగు ఉండెను. ఇప్పుడు ఆయనలో ఏముందట? ఏమండి, వెలుగు ఉండెను. ఏముందమ్మా ఆయనలో? ఆ వెలుగు గురించి ఏమి రాశాడు? నిజమైన వెలుగు అన్నాడు. ఏ వెలుగబ్బా? రాశాడు అలాగా. ఇంకా పై వచనాలకి 4 దగ్గరికి వెళ్ళారనుకో, ఆయనలో ఏమండి వెలుగు ఉండెను, ఆ వెలుగు మనుషులకు ఏమైందట? జీవమై ఉండెను అన్నాడు. లేకపోతే మీరు చూడండి, అంటే ఇప్పుడు ఈ వెలుగు మనలో ఉంటే మనలో ఇక మీదట ఎంత మాత్రం ఏముండకూడదు? చీకటి అనేది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే సార్, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి గబగబ కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఏంటంటే, నువ్వు నేను దేవునికి పరిమళ వాసనగా ఉండడానికే ఆయన అభిషేకం. అది అర్థమైందా? పరిశుద్ధంగా ఉండడానికి రీజన్ అదే. బాప్తిసం తీసుకోవడానికి కూడా కారణం అదే. అంటే నేను ఓ ప్రత్యేకమైన మనిషిగా ప్రభు కొరకు ఉండాల్సిందే. అంటే నేను అంటాను, అందరితో కలిసిపోవడానికి వీలు లేదు. అలాగా అందరితో కలిసిపోయి ఉండడానికి ఉంటే కనుక నా మీద ఉన్న అభిషేకానికి తేడా వస్తుందేమో. అంచేత మీరు లోకంలో ఉన్న లోకానికి చెందిన వారిగా కాకుండా మీరేం కావాలంటే వేరుగా, ఎలాగా? వేరుగా, ప్రత్యేకముగా. తెలుగు బైబిల్లో అలాంటి పదాలు ఉన్నాయి. అంచేత ప్రభువును బట్టి ఎక్కడికక్కడ నువ్వు వేరుగా ఉండడానికి అలవాటు పడాలి. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన అభిషేకం నీ మీద ఉంటుంది. ఆ ప్రభు కొరకు పరిమళ వాసనగా బ్రతుకు ఒకటి ఉంటుంది. నేను ఎంతకాలం నుంచో ఉన్నాను, నా వల్ల ప్రభుకి ఏదైనా ఉంటానంటే, అప్పుడు పూర్వకాలంలో ఏమంటే బలులు ఇచ్చేవారు కదా. 8:21 చదువుతారమ్మా? ఆదికాండం 8:21 ఒకసారి చదువుతారా? అందులో ఏమని రాసినాడు అక్కడ? వాళ్ళు దేవునికి ఎట్లాగండి, ఒకసారి ఆ వచనం చదవండి అమ్మా. 8:21 వచనం అమ్మా.
ఇంపైన అమ్మ అలా తెలుగు బైబిల్లో ఎలాగ మళ్ళీ చదివమ్మా అదే వచనాన్ని. యెహోవాకు వాళ్ళు అయ్యా సరే మంచిగానే. ఆస్వాదించడం అంటే అర్థం ఏంటండి? ఆగ్రహించాను లేదా ఆస్వాదించాను లేదా ఏమంటే అంగీకరించాను. వాళ్ళు బలిచ్చినారు, బలివ్వగానే మంచిగా చేశారయ్యా, నాకు ఇష్టమైందయ్యా, నాకు మీరు చేసింది తృప్తిగా ఉందయ్యా, ఇక మీదట నేను మళ్ళీ భూమిని నేనేం చేయను, శపించాను అని వాళ్ళకి శుభకరమైన కొన్ని విషయాలు చెప్పి వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడికి ఏం సార్, మనం దేవునికి పరిమళ వాసనగా అక్కడ వాళ్ళు ఏం చేశారు, దేవుడికి వాళ్ళు బలి ఇచ్చినారు, అంటే ఆరాధన. ఇప్పుడు మీరు నేను దేవునికి ఖచ్చితమైన ఆరాధన చేసామనుకో, ఆరాధనలో ఆయన ఏం చేస్తాడు, ఆయన అది పరిమళ వాసన. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఆరాధన మనం ఎలాగా అంటే ఆత్మతోనూ ఇవన్నీ వచనాలు ఉన్నాయి కదా, 4:23-24 యోహాను సువార్తలో చదువుతాం. కానీ అవి అలాగుంటాయి, కానీ మనం ఎప్పుడైనా దానికిలాగా ఉంటామేంటి? ఆత్మతో ఆరాధన చేయాలంటే పాస్టర్ గారు ఏమో నిలబడి ఆరాధన చేయండి, ఫోన్లే ఎట్టకాకలకి నిలబడతాం. మళ్ళీ కొద్దిసేపు అయ్యేటోళ్ళకి చేతులు ఎత్తి ఆరాధన చేద్దామంటే ఎంతసేపు ఈ వాటికి చెప్తానే ఉంటాడు. సరే చేతులు ఎత్తాం, మళ్ళీ ఉన్నటువంటి పాస్టర్ గారు మోకాళ్ళు వేద్దామంటారా, ఆ మోకాళ్ళే కదా అని అనుకుంటాం. మళ్ళీ అటన్నీ నువ్వు మోకాళ్ళు వేయండి. అయ్యి బాబు ఈ ఆరాధన ఏమో అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం. అంచేతే నేను అంటాను, అభిషేకం ఉంటేనే ఎంతసేపు అయినా చేతులెత్తి అలాగా ఎంతసేపు అయినా మోకాళ్ళుండి ఎంతసేపు అయినా తనివి తీరా తనతో మాట్లాడేసుకుంటాం, తనతో చెప్పేసుకుంటాం, తనని పొగిడేస్తూ ఉంటాం, తనని కొనియాడుతూ ఉంటాం. అదబ్బా ఆరాధన ద్వారా ఆయనకి సువాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అమ్మ ప్రతి వాళ్ళు మీ ఇళ్ళప్పుడు దేవుని పిల్లలు ఎప్పుడు కూడానండి చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధన చెయ్యాలని ఒక లెక్క ఉంది. అలాగమ్మా స్త్రీలు వారి ఇళ్లలో దేవుని సన్నిధిలో ధారాళంగా చేతులెత్తి, కానీ పురుషులు ఎవరైనా మందిరానికి అలా రాగానే మోకాళ్ళు వేసి చేతులెత్తి అలా ఆరాధన చెయ్యండి అబ్బా, 2 నిమిషాలు అయ్యా, అలాగా ఆయన హెచ్చించండి అయ్యా, ఉన్న పాటున దేవుడు నిన్ను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొనుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మందిరానికి రాగానే 16 మనం చదువుతాం, 11వ వచనంలో చదువుతాం కీర్తనలో, అక్కడ సుఖశాంతులు ఉంటాయి అంటాడు. అందుచేత అయ్యా నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, దేవునికి నా వలన పరిమళ వాసన కలగాలి. అది ఎలాగా? ఆరాధన చేయాలంటే నా మీద అభిషేకం ఉండాలిగా, లేకపోతేనండి ప్రభువానికి స్తోత్రం నాకు ఆత్రమని అంటారు, అదో రకం అని ఎక్కువ ప్రార్థనలు చేయరు. ఎక్కువగా మీ అయ్యగారు చాలాసేపు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెనుగులాడే ఒక మనిషి, ఆ కృప ఆయనకు ఉంది. అంతసేపు ఆయనతో నాలాంటి వాడు మోకాళ్ళు వేయలేను. అబ్బో ఒకవేళ ఆయన నన్ను ప్రార్థన పిలిచి మోకాళ్ళు వేసా, అయ్యగారు ఇప్పుడే వస్తానని పారిపోతా. దేవుడు ఆయనకు ఆ భాగ్యం ఇచ్చాడు. అలాగని చెప్పి నాకు ఇచ్చినాడు. కాకపోతే ఒక్క విషయం, అధికంగా దేవునిని ఆరాధన రూపంలో దేవుణ్ణి మనం ఆయనకి ఏం చెల్లించవచ్చట ఏమంటే, అలాగా పరిమళ వాసనగా ఆయనకి మనం చెల్లించవచ్చు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అప్పుడు దేవుని పిల్లలు అయి ఉండి కంపు కొట్టేటట్టుంటే అలాగా ఉన్నారా? అలాగుంటారా ఎవరైనా? ఇప్పుడు బైబిల్లో ఎలాగుంటుందంటే ఒక మాట చెప్తా, అది ఒకసారి చదువుదాం, దాన్ని బట్టే మనకి కొన్ని అర్థం కావాలి. ఇప్పుడు బైబిల్లో చూడు సార్, ఇది ఒక వచనం చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్. నిర్గమకాండం 16వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? చదవమ్మా. ఇప్పుడు మీరు చూడండి, ఈ 2 వచనాలు చూడండి. ఒక వచనంలో ఆయన ఏమన్నాడంటే, వినాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అయ్యా మీరు ఎంత తినాలో అంత సంపాదించుకోండి, ఎంత కావాలో అంత మీకు దేవుడు ఇస్తాడు, కానీ మరీ 2 ప్లేట్లు పోగేయకండి, ఎందుకంటే రేపు కూడా దేవుడు అవసరమైతే మీకేం చేస్తాడు, ఇవ్వగలుగుతాడు, పోషించేవాడు అని. అంటే ఏమో ఆయన అలాగే అంటాడు, కానీ ఒరే ఆయనకేం తెలుసు మన బాధ, మన ఇంట్లో 10 మంది ఉన్నాం, ఇప్పుడు 2 నిమిషాల్లో తిన్నాక మళ్ళీ ఆకలి నరుస్తారు, అంచేత డబల్ ప్లేట్ పోగేయండిరా అంటే పోగేసుకొని దాచుకున్నారు. తెల్లారైటవులకి ఏమైందట,
అదంతా కంపు వచ్చిందట. అంటే సార్ మీరేనండి, మీ మధ్యలో దేవుని సేవకులు, వాళ్ళు మండుచున్న దీపం, వాళ్ళు దేవుని కొరకు మాత్రమే పనిచేస్తారు, వాళ్ళు దేవుని మనుషులు. మీరు సేవకుని మాట వినకపోతే కంపు కొడతారంటే సంగతి మీరు నమ్ముతారా? పాస్టర్ గారు మాట వింటలేదండి, వినకపోతే మీరేమవుతారు? అబ్బో అయ్యా ఇలాంటి వచ్చును నిజంగా చెప్పండి. మళ్ళీ ఆయన అన్నాడు, అమ్మా రేపు శనివారం వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు 2 ప్లేట్లు రెడీ పెట్టుకోండి అన్నాడు. ఎన్ని ప్లేట్లు? ఏది ఈ రోజుకి తినేది ఈరోజు తినగా రేపుడికి కావాలంటే కూడా మరి శనివారం రోజున వాళ్ళకి మన్నా కురిసేది కాదట. సరదాగా చెప్తున్నా. ఎందుకు కురవదంటే వాళ్ళందరూ దేవుడిని ఆరాధనకి వెళ్తారు, ఇంకా ఈ పని మీద ఉంటే ఆరాధన సరిగ్గా చేయలేరని మీకు రేపు రాకపోతే ఈరోజు 2 అంటే అప్పుడు ఇందులో నాకు అటు చూసినా ఇటు చూసినా మన జీవితం కంపు కొట్టకుండా దేవునికి ఇంపుగా మారాలంటే ఖచ్చితంగా ఎవరి మాట వినాలి? ఎవరి మాట? ఏంటి అలా చూస్తారంటే సేవకుడి మాటేనండి. ఎవరి మాట? అయ్యా మీరు వినరా? మేము దేవుని మాట, మీరు దేవుని మాట వినేసి నా మాట వినలేదనుకో, నేను అడ్డొస్తాను అక్కడ. ప్రభువా వీళ్ళకి నేను అన్నీ చేసినా కూడా వీళ్ళకి ఏం అర్థం కావట్లే. ఏమనంటే దేవుడు చూసుకుంటారు. దేవుడు చూసుకోవడం కాదు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. దేవుడు నన్ను పెట్టాడు ఇక్కడ ఈ ఏరియాలో. మీ కొరకు ఉత్తరవాది ఎవరు? మీ సేవకుడు. అదేంటండి దేవుడికి అన్నీ తెలుసండి, అంత సీన్ చేయకండి. దేవుడికి అంతా తెలుసు కాదు, మీ సేవకుడికి అన్ని విషయాలు రావాలి, తెలియాలి. సేవకుడు మీ కోసం ప్రార్థన చేయడా? సేవకుడు మీ కొరకు విజ్ఞాపన చేయడా? ఏంటి అలా చూస్తారేటండి? అయ్య బాబు ఇలాగ వాక్యాలు ఇలాగ పెట్టాడు చూసారని అనుకున్నా. ఎవడు దేవుని సేవకుని మాట వినడో వాడి బతుకు కంపు కొడతానే ఉంటుంది. ఏది ఎంతమంది ఉన్నారు దేవుని సేవకుని మాట వినని వాళ్ళు అలాగే వినకుండానే అయ్యగారు అలాగంటారు, కానీ మన పని మనదే, పాడిందే పాడరా మరి అంతే. మరి అప్పుడు పాసికంపు కొట్టకపోతే ఏమవుతాం? బైబిల్లో చెప్తుంది సేవకుడు. సార్ ఉద్యోగాలు లేకుండానే సేవ చేస్తున్నారా సార్? ఏమండి సేవకులకు ఉద్యోగాలు లేక, పని పాట లేక, ఏమంటే వాళ్ళకేమో తినడానికి ఏమీ లేక సేవ చేస్తున్నారు అనుకుంటున్నారా? కోపంగా ఏం చూడకండి, నా ఇంకా అంత సీరియస్గా ఏం అవ్వకండి. సేవకుడు ప్రభు. సార్ నాకు ఈ తెలుగు రాదు, నేను ఈ ఏరియాలో సేవ చేసేవాడిని కాదు, నేను తమిళోడిని. నాకు తెలుగు రాకపోతే ఎన్నోసార్లు పాపం ఏమండే అన్నం తినాలంటే ఇక్కడ భోజనం తినాలి కదా, మరి వాక్యం చెప్తేనే కదా నోటికి ముద్ద వచ్చేది. ఎన్నోసార్లు స్టేజీ ఎక్కేవాడిని. ఇలాగా ఎగ్గానే బ్రదర్ ఏనా உங்களுக்கு అదే కొంచెం కష్టంగా ఉంది, మీరు దిగండి సార్ అనేవారు. దిగండి అంటే ఏంటి? మనం సూట్ కావట్లే, ఇక్కడ వాక్యం రావట్లే, సరుకు రావట్లే, కడుపులోంచి తెలుగు రావట్లే. ఏం చేయాలరా? ఇది పెద్ద బాధ. కానండి నాకు అనిపించేది పెద్ద మీటింగుల్లో కూడా మీటింగుల్లో పేరేసేవారు. నేను దర్జాగా నా పేరేసారు కదా, నేను ఇప్పుడు వాక్యం చెప్పడానికని ఇలాగే వెళ్తే అందరూ నన్ను చూసేవారు. అయ్యగారు కూడా భలే ఇష్టపడేవారు. తీరా బైబిల్ వాక్యాలు తీసేటప్పుడు వచ్చేది కాదు. ఇంకా వాళ్ళు మర్యాదగా కిందకి దిగడమే మంచిదని చెప్పేవారు, దిగి వెళ్ళిపోయేవాడిని. కానీ అయ్యా నేను అంటున్నా, చివరికి నాకు అర్థమైంది ఏంటంటే, అరే రయ్యమాయన తెలుగు నేర్చేసేయాలి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఎందుచేత? ఈ ఏరియాలో పరిచర్య చేయాలంటే ఈ భాష వచ్చి తీరాలి. ఇప్పుడు ఎవరికైనా నేను ఏమంటే తమిళోడు అంటే ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే మీకన్నా బాగా మాట్లాడతాను తెలుగు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అంటే నేను అంటున్నా, అమ్మ ఎవరి మాట వినాలి? మళ్ళీ దేవుడు అంటారు ఎక్కడ దొరికారండి ఇలా? ఎవరి మాట వినాలి? సేవకుడు మాట వినాలి. సేవకుడు మాట వినకపోతే కంపు కొట్టుకొని బతుకుతాం. మన బతుకు ఇంపుగా ఉండదు, ప్రభువుకి నచ్చినట్టుగా ఉండలేం. ఎందుకంటే నీ గురించి పూర్తి పూర్వపరాలు ఏవైనా ఉంటే సేవకుడి దగ్గరికి విషయాలు వస్తాయి. ఏమంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఎవరో ఒక ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నాడని ఆ సంగతి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గబగబా ఆయన ఇంటికి వెళ్ళి, బ్రదర్ ప్రభు నాతో చెప్పాడు అని నేను ఆయనతో మాట్లాడితే ఆయన బిత్తరపోయి చూస్తాడు. ఎందుకంటే అమ్మ మీ అందరి గురించి దేవుని సేవకుడు యజ్ఞం చేసినట్టుగా, ఏది దేవునికి ధూపం వేసినట్టుగా మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కోసం, మీ బతుకు తెరువుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లలు దేశానికి గొప్ప వాళ్ళు అవ్వాలని, పెద్ద స్థానాల్లో ఉండాలని, ఏమంటే వెండి కంచాల్లో భోజనం చేయాలని, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, కార్లు ఉండాలి, ఇల్లులు ఉండాలి, స్థలాలు ఉండాలి, పొలాలు ఉండాలి, వ్యాపారాలు బాగుండాలి, ఇవన్నీ ఎలుగెత్తి ప్రార్థన చేసేది మీ సేవకుడు. అప్పుడు సేవకుడు మాట వింటే మీరు ఎలాగుంటారు? ప్రభువుకి పరిమళ వాసన అవుతారు. ఎవరికి చెప్పండి?
అంతే. మీ వల్ల లాభం దేవునికి రావాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు మిమ్మల్ని చూసి ఆయన పిల్లల్లాగా మిమ్మల్ని తయారు చేస్తాడు. ప్రభు ఏమైనా చిన్న చిన్న కార్యాలు వచ్చినా, పెద్ద కార్యాలు వచ్చినా వెంటనే ముందుకు వచ్చేది ఎవరో? సేవకులు. అంచేత సేవకులు మాట వింటే వాళ్ళు ఏమవుతారు? ప్రభువుకి పరిమళ వాసనగా మారతారు. దేవునికి స్తోత్రం. అంతేనా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు పరిమళ వాసనగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరి కోసం మీరు పరిమళ వాసనగా మారిపోతున్నారు? దేవుని కోసం. ఎవరి వలన? సేవకుడు చెప్పే వాక్యం. అమ్మ మీకు అర్థమైందా? ఒక రోజు నేను ఇలా వాక్యం చెప్తుంటే అదేటో ఒక ఫ్యామిలీ ఇంక ఇలాగే చూసి చెప్తున్నా. అంత త్వరగా చావాలనుకుంటున్నావు అన్నాను. ఇలాగే అంత త్వరగా ఎందుకు చావాలనుకుంటున్నా అన్నాను. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఆ రోజే ఈ మీటింగ్కి వెళ్ళి చివరిగా ఒకసారి వాక్యం విని చచ్చిపోదాం అనుకున్నారు. మరి చెప్పే వాక్యం చావనెత్తదా? ఏమంటే అలాగే చూసి చెప్తున్నా. అలాగెందుకు చచ్చిపోతావు త్వరగా అన్నాను. మీటింగ్ అయిపోయాక నా దగ్గరకు వచ్చినారు, మాట్లాడుతున్నారు. అంటే నేను అంటున్నా, అయ్యా మనిషిని బతికించడానికి దేవుడు తన సేవకుడిని దీపంలాగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాట వినాలండి? దేవుని మాట వింటే. ఏమంటే సేవకులు చెబుతారు చూడండి, ఆ వాక్యాలు వింటే వాటి ద్వారా మనం మండుచున్న దీపాలుగా ప్రభు కొరకు పరిమళ వాసన ఇచ్చేవారిగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. సరే, ఇంకో వాక్యం చెప్తాను. ఇది కూడా మనం ఆలోచన చేయడానికి. ఇది చూడండి సార్, బైబిల్ వాక్యాల్లో హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? మీరు ఆలోచన చేయండి సార్. ఇప్పుడు నేను అంటాను, మన జీవితంలో దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అంటే అభిషేకంతో పాటు ఉన్నవాడు దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి రీజన్ ఉంది. బైబిల్లో 14:6 వచనంలో ఏమన్నాడు? ఏమేం చెట్లు అన్నాడు సార్? ఒలివ చెట్లు అన్నాడా? ఇంకేమన్నాడు సార్? మళ్ళీ చదవండి. ఒలివ చెట్టు, అక్కడ కూడా తైలమే. తర్వాత ఇంకేమంటున్నాడు? ఇప్పుడు నేను అంటాను, వినండి ఒక్క నిమిషం. మనం దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అంటే దేవుడు నీకు తోడుంటేనే. దేవునికి స్తోత్రం. ఆ వచనంలో అదే ఉంది, నేను అతనికి తోడుగా ఉంటాను. ఉందా? వచనాన్ని మీరు చదివితే అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడం అంటే, తోడు అంటే అర్థం ఏంటండి? చెప్పండి సార్. తోడు అంటే అర్థం ఏమిటి? కలిసి ఉండడం. ఓ పాయింట్ ఏదో అలా చెప్పాడు. ఇంకా చెప్పండి. సహాయం. ఓకే, అలా కూడా మీ మాట ఒప్పుకుంటాను. మరి ఇంకా ఇప్పుడు మా భార్య గారు నాకు తోడు అని అంటాం. ఎంతవరకు ఉంటారండి? చచ్చిపోతాను చూడండి, అప్పటి వరకు వాళ్ళు వస్తారు కూడా. తర్వాత తోడు ఉండరు. ఏమో నాకు అర్థం కాదు. ఒక విషయం చెప్తున్నాను. తోడు అంటే ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండడం వల్ల నువ్వు పరిమళ వాసనగా ఉంటావట. అదే అక్కడ రాసిన మాట. ఏమండి, నేను అతనికి ఎలా తోడుగా ఉంటానో అతడు ఏది అలా పరిమళ వాసన ఇచ్చేటట్టుగా అతడు ఉంటాడు. అంటే నేను అనేది ఏంటంటే, దేవుడు నీ తరపున ఉండడం వలన. ఎవరి తరపున? దేవుడు ఎవరి తరపున? ఆ మాట అన్న గట్టిగా చెప్పరేటి? ఎవరి తరపున ఉన్నాడు? ఏది దేవుడు నా తరపున ఉన్నాడు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? నా తరపు కాదు, అదే నీ వైపే పెట్టుకో. నీ తరపున ఎవరున్నారో అప్పుడు దేవుడిని తరపున ఉంటే దేవునికి నువ్వు ఎలాగుంటావు? పరిమళ వాసనగా ఆరాధన చేస్తున్నావు. పరిమళ వాసనగా నేను అంటున్నా, నా మీద ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకాన్ని బట్టి నేను వాక్యం చెప్పగలుగుతున్నా. ఈ వాక్యం ఎప్పుడైతే నేను ఇలా చెబుతున్నానో, వాక్యం చెబుతూ ఉండగా ఒక రకమైన అభిషేకం నా మీద ఉంది కనుక నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. ఈ అభిషేకం వలన దేవునికి నేను పరిమళ వాసనగా మారడానికి ఛానల్ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, దేవుడు ఎవరికి తోడుగా. తోడు అనే మాట ఏదో మనం అనుకున్నట్టుగా మనుషుల మధ్యలో ఆడి సహాయం, ఈవిడ సహాయం, వాళ్ళ సహాయం ఇవి అనుకుంటున్నాం. కానీ అబ్బాయి అలా కాదు. నీ తరపున దేవుడు ఉండడం అంటే నువ్వు ఎంత గొప్పోడుగా ఉండాలనుకుంటున్నాడో. అంటే సార్ కళ్ళెట్టి నా ఎంక చూడండి, అలా ఒక తలకే కిందట్టుకండి. ఆ విషయం ఏంటంటే, దేవుడు నీ తరపున ఉన్నాడు. ఏమన్నా నువ్వేమైనా వస్తాదువా? నువ్వేమైనా చాలా గొప్పోడువా? నువ్వేమైనా చాలా ప్రత్యేకమైన ఏమోనబ్బా నాకు అర్థం కాదు. నాలో ఏ మంచితనం లేకపోయినా తను దేవుని వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు కనుక నేను ఈరోజు దేవుని మనిషిగా ఉండడానికి దేవుడు నా తరపున ఉన్నాడు. ఆయన నా తరపున ఉన్నాడు అంటే బైబిల్లో అది ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడో తెలుసా? ఆయన గనుక ఒక మనిషికి తోడుగా ఉంటే వాడికి ఎందులోనూ తక్కువ అనేది ఉండదట. దేవునికి స్తోత్రం.
చెప్పరా? అంతేనా? దేవుడు నీ తరపున ఉంటే నీకు ఎందులోనూ అంటే సార్ అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పుల్లోనూ ఇప్పుడు ఆయన వచ్చేయడం అనుకో, అందులోకి అప్పులు ఏమవుతాయి? రోగం వచ్చింది, వెట్ట కలిగినాను, కరువు వచ్చినాను, ఏమంటే కాపు మానదని ఉందండి. మీకు అర్థం చెప్తున్నా. ఏమో సార్, ఇప్పుడు చాలామంది బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్కి గబగబా వెళతాం. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు బెదిరేసేస్తాడు 2 నిమిషాల్లో. గబగబా ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అయ్యో పీకి పందిరేసేస్తారు. ఇక మనం అక్కడికి వెళ్ళాక చచ్చినట్టు బిల్లు మీద బిల్లు ఇక కడతానే ఉంటాం. ఏసీ అంటాడు, ఈసీ అంటాడు, ఏసీ అంటాడు, ఏమేమో బిల్లులు పీకేస్తానే ఉంటారు. కట్టకపోతే ఇక తీరా అంతా అయ్యాక మా వల్ల ఏం కాదు అయిపోయింది అంటారు. కానీ అదేంటో ఈ దేవుడు అండి, ఈయన మన తరపున ఉంటే రోగశయం మీద ఉండనివ్వడట. దేవునికి స్తోత్రం. రోగశయం మీద ఉండనివ్వడట. అంటే దీర్ఘకాలంగా బాబా చచ్చిపోతున్నాడు బాబు, రోగం వచ్చింది, ఇవన్నీ కాళ్ళు నొప్పులు, ఎంత సీన్ రానివ్వడట. ఈయనే కనుక నీ తరపున ఉంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఆరోగ్యవంతుడిగా. అంటే హాస్పిటల్కి వెళ్ళాక ఆయన నిన్ను చూసి ఆశ్చర్యంగా చూడాలి, వీడు ఎవడో కానీ అందరిలాగా వీడికి ఏదో చేద్దామంటే వీడు వల్ల అవ్వట్లేదు, వీడు వేరుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత సార్ ప్రభు నీ తరపున ఉన్నాడు అని అంటే ఆయన నీకు తోడున్నాడు అంటే అప్పుడు నువ్వు దేవునికి పరిమళ వాసన. నేను నిజంగా చెప్తున్నాను, నా ప్రభు నా కూడా ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది ఏమవుతున్నారంటే ఇంపుగా ఉండాలి ప్రభుకి, ఏమండే, కానీ ఇంపుగా ఉండవలసిన వాళ్ళే చాలామంది కంపులాగా మారిపోయారు. చిన్న కుమారుడు చూసారా? సేవకుడు మాట విన్నాడా? వాళ్ళ నాన్నగారి మాట విన్నాడా? వాళ్ళ నాన్నగారిని పొద్దాక తెల్లారయ్యా ఆయన చక్కగా బయటికి రాగానే డాడీ చాలాసార్లు చెప్తున్నా నీకు నా వాటా నాకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. అదేట్రా, మనలో అలాగ ఉండదు కదరా. నా తర్వాత అంతా నీకే కదా. అవన్నీ నాకు తెలియదు డాడీ, నా వాటా నాకు ఇచ్చేసే. అట్టాటి పిల్లకాయలు ఉంటారు కదా ఇళ్ళల్లో. అమ్మో, ఒకవేళ ఈ పిల్ల అడిగితే ఈ పిల్ల అడగడం చేత కాదని చెప్పి వాళ్ళ అల్లుడి గారి ద్వారానో అవి ఉంటాయి ఇలాగా. ఆ అల్లుడి గారు రోజు ఈవిడిని సతాయించేస్తాడు. ఈవిడేం చేస్తుందంటే అమ్మా ఆయన అడుగుతున్నాడు అమ్మా, అంతే పీక్కు తినేస్తారబ్బా. ఈ చిన్న కుమారు వద్దురా, నువ్వు వద్దు అన్నా అంటే నాకు అసలు పడదా, ఇచ్చే నా వాటా ఇచ్చే. ఎందుకంటే వాడు చెత్తోళ్ళతోటి సహవాసం చేశాడు. ఎవరితోటబ్బా చెప్పరేటండి? నిజంగానండి, పనికి మాలిన వాళ్ళతోటి సహవాసం చేశాడు. వాళ్ళు వచ్చి ఎరా మీ నాన్న ఏమన్నాడు రా, నిన్న అన్నా మొన్న అన్నా ఈ రోజు ఏమన్నా అన్నాడట, ఒరే నేను చంపేస్తున్నారా మీరు, రోజు అడుగుతున్నాను రా, ఏదో రోజు ఇస్తాడు అనుకోట్లే, ఇచ్చిన రోజు చూద్దామంటే ఆఖరికి ఇగో ఈడు బాధపడలేక ఆ చిన్నవాడిని ఎర్రారా అని పిలిచి ఆడి వాటా ఆడికి ఇచ్చేసాడట. ఇవ్వగానే బెల్లం ఉన్న చోట ఏమంటే అట్లాగే తొట్టిగాంగ అంతా పోగైపోయారు. ఎవరు కూడా? ఆ చిన్న కుమారుడు వెనకాల. వాడు చూడు సార్, ఇక ఆ రోజుల్లో పంచికొట్టు కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వీడు సూటు బూట్ వేసుకొని, వీడితో పాటు వీడి గ్యాంగ్ కూడా ఏమేసుకున్నారు? సూటు బూట్ వేసుకొని విమానం ఎక్కి ఏదో దీవిలో దిగారు. దీవి అంటే తెలుసు కదా, ఒకలాంటి ఏరియాలో దిగ్గానే అక్కడికి హోటల్కి వెళ్ళారు అనుకుందాం. ఎలాగైనా ఏమంటే ఇడ్లీ ఎంత అండి ప్లేట్ అంటే 50 రూపాయలా అని అన్నారు వాళ్ళు. 50 రూపాయలా? ఓకే, తినడం 100 రూపాయలు ఇచ్చేవారు. ఎంత ఇచ్చేవారు ఇలా? అదేట్రా 50 రూపాయలు అంటే 100 ఎత్తున్నారంటే అంతే. ఆడికి ఏం పోయింది, ఆడు బాబు సొమ్ము. ఏమండే వాళ్ళు చెత్త గ్యాంగ్ అంతా కలిసి మేము అంతే అని 100 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ టిప్పులు ఇస్తారు చూడండి, అదే తిన్న తర్వాత 10 రూపాయలు 5 రూపాయలు. ఇప్పుడు వీడికి ఏం పోయిందో కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్ అన్నీ అలాగే చేసేస్తున్నారు, మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు. ఏమంటే చివరికి వాడు వాళ్ళ బాబు మాట వినలేదు. నేను అంటున్నా, ఇంకో మీకు సేవకుడు తండ్రిలాగా ఉంటాడు. ఎలాగుంటాడమ్మా? మీ సేవకుడు మీకు ఎవరు? తండ్రిలాగా ఉంటాడు. మీరు ఆయన వెలుగులో ఉండాలి. 5వ అధ్యాయం 35 యోహాను సువార్తలు చదివితే అతని వెలుగులో మీరు ఉండాలి.
అలా ఉన్న రోజున మీరు ప్రకాశిస్తారు, అభివృద్ధి చేయబడతారు. కానీ చిన్న కుమారుడు ఏమంటే డబ్బులు అలా తగలెట్టాడు. కానీ విచిత్రం, దేవుడికి పాఠం నేర్పాలని ఆ ఏరియాలో వర్షం కురిపించడం మానేశాడు, ఆ ఏరియాలో చెట్లు కాయలు కాయడం మానిపించేశాడు, ఆ ఏరియాలో పాలు దొరకనివ్వకుండా పశువులు ఏమంటే పాలు లేకుండా చేసేసాడు. ఆ ఏరియాలో అన్నీ తగ్గిపోతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ అనుకునే, బాబు ఏ శనిగొట్టుడు వచ్చాడు కానీ ఏరియాకి, అంతే ఐరన్ లెగ్ కూడా ఎవడో వచ్చాడు అక్కడికి, మొత్తం పాడైపోయి, పాలు లేవు, పంట లేదు, తిండి లేదు. ఎట్టకాకలకే వాళ్ళు నెమ్మదిగా ఈ సహోదరులు అదే ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అంటే వదిలేయలేదులేండి, ఒరే ఇంతవరకు నేను పెట్టాను కాబట్టి రేపు నుంచి మీరు పెట్టాలంటే అబ్బాబే ఆ మాట అనకూడదు, మీరు పెడితే తింటానుకున్నాం కానీ మేము పెడితే మీరు తినకూడదు. చూసారా ఎలా మాట్లాడతారో? అలాగే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు ఒక్కడే అయిపోయాడు. ఎక్కడుంటావురా అంటే ఆ ఏరియాలో ఏ అమ్మగారు ఏ ఇంటోలు ఈ శనిగొట్టోని రానివ్వట్లే. అప్పుడు వాడు అనుకున్నాడట, పందులు యజమాని దగ్గరికి వెళ్ళాడట, సార్ ఇలాంటి కరువు రోజుల్లో పందులకి ఎండిపోయిన యాపిల్ ఫ్రూట్స్ వేస్తున్నారు, బాబోయ్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నారు, బలి ఫుడ్ ఆడుతున్నారు, ఆ ఫుడ్ అన్నా తిందామనుకున్నాడు. అది తీరా కాయలు ఆ ఫ్రూట్స్ అవేవో తింటూ ఉండగా వాడి బతుకు అయిపోయింది. చివరికి నేను అంటాను, ఏమంటే పందులతో ఉన్నవాడు ఏ కంపోతాడో, పందులతో ఉన్నవాడు ఏ కంపోతాడు చెప్పండి? అలా చెప్తా. అర్థమైందా మీకు? అర్థమైందా? పందుల మాట, పందులు కూడా తిరిగి ఆ పొట్టు తినాలి. అవి కూడా అనుకున్నా, చిచి మా ఫుడ్ తినడానికి నువ్వెవడరా అని యజమానికి కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. అయ్యి దెబ్బతోటి యజమాని సీసీ కెమెరాలో చూసి నువ్వు వెళ్ళరా బయటకు అడిగేసి ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత సార్ పందులతో ఉండడం, దేవుని సేవకుని మాట వినకపోవడం, తండ్రి మాట వినకపోవడం. అంచేత నేను అంటున్నా, నువ్వు దేవుని కొరకు ఫలించాలి అంటే ప్రత్యేకమైన మనిషిగా ఏమంటే ఆయనకి ఏమంటే నేను అంటున్నా పరిమళ వాసనగా ఉండాలంటే ఒక చిన్న వచనం ఒకటి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ వచనం చూడండి సార్, ఇది 34 ఆదికాండం 30వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? ఏమండి చదవండి అమ్మ, గబగబా అయిపోయింది ఇక వాక్యం. ఓకే చదవండి ఒకసారి. ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం. సిమియోనును లేవీని చూచి అంటే ఇప్పుడు తెలుగు బైబిల్లో అమ్మ అసహ్యునిగా చేసితిరి అని రాశాడు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అట్లా లేదు అక్కడ. అంటే అప్పుడు కంపు కొట్టేటట్టుగా నా పేరు చేశారా మీరు చేసింది అంటే వాళ్ళ పిల్లలే. కొంతమంది పిల్లకాయలు ఉంటారమ్మా, వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ అమ్మగారి పేరు మరీ అసహ్యంగా బయట వాళ్ళకి చూపిస్తారు. మా బాబు ఉన్నాడని ఇందాక అరిసాడు కదా వీడు, ఆస్తి అంతా పట్టుకుపోయి చివరికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పందుల దగ్గరికి వెళ్ళాడు కంపు కొట్టుకుంటా. ఈ బైబిల్లో యాకోబు గారికి ఒక అమ్మాయి ఉండేది. ఏమంటే ఆ అమ్మాయి కొంచెం అటు ఇటు తిరుగుతా అంటే నేను అనుకుంటాను, ఏమంటే ఎంతైనా కూడా ఏమైనా నువ్వు ఒక ఇంటి బిడ్డ అయ్యే వరకు, నువ్వు ఒక ఇంటోడు అయ్యే వరకు తల్లిదండ్రుల చేతుల్లోనే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నా ఎంక చూసి ఇప్పుడు సీరియస్గా తిట్టేసుకోండి, ఏం పర్లేదు. కానీ నేను చెప్పేదేనండి, మీరు ఎవరి చేతిలో, అంతేగాని ఇప్పుడు రాత్రి కూడా దుప్పటిలాగా వేసుకొని ఆ ఫోన్ ఒకటి పెట్టుకొని చచ్చిపోకండి. అర్థమైందా? అట్టా కొంతమంది ఉంటారు, ఎంత రాత్రి అయినా ఏంటో మరి అదేంతో కానీ అయ్యా నేను చెప్తున్నా, ఏమండి ఆ పిల్ల చేసిన దానికి ఆ కుర్రోళ్ళు ఇద్దరు కూడా మొత్తం ఊరి మీద పడిపోయి చాలా గొడవలు అయిపోయినాయి. తర్వాత యాకోబు గారు అన్నారు, ఇదేట్రా ఇలా చేశారేట్రా, నా పేరు మీరు ఏం చేశారు? కంపు కొట్టేటట్టుగా చేశారా. అదే ఇంగ్లీష్లో రాశాడు, తమిళ్లో కూడా అలాగే ఉంది, మలయాళంలో అలాగే ఉంది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే నన్ను మీరు అసహ్యునిగా చూపించారా అన్నాడు. అర్థం చేసుకోండి అయ్యా, ఏ పిల్లలైనా కూడా అమ్మా బాబుల్ని కాస్త సంతోషంగా బతకనివ్వండి. మీరు చేసే పనికిమాలిన పనులు ఏవైనా ఉండి అవి వాళ్ళకి చుట్టుకునేటట్టుగా నిర్దాక్షిణ్యంగా రే చచ్చిపోయేదట్టు చేసావు కదరా, నా ప్రాణాన్ని విసిగించావు కదరా అనేటట్టుగా ఏ పిల్లలు ఉండకూడదు. దేవుడితో మాట ఇవ్వాలి, ప్రభువా నేనున్నంత వరకు నా తండ్రికి నా తల్లికి నేను వారి పేరు పరిమళ వాసనగా ఉండేటట్టు చేస్తానన్న మాట ఇవ్వాలి. కాకపోతే మన పేరు పాడవడానికి కారణం మన పిల్లలు సరిగ్గా లేకపోతే. వింటున్నారా? పిల్లలు ఇంటి పేరును పాడు చేసేస్తారు. అలా పాడు చేయడానికి కారణం అమ్మా బాబులు కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎలాగన్నా వీళ్ళు కూడా ఎలా చెప్తారు తెలిసి పిల్లకాయలు, అమ్మ ఇప్పుడు మా వయసు ఎంత, అమ్మ
ఎంత వయసు అయినా నువ్వు ఒక ఇంటి బిడ్డ అయ్యే వరకు కూడా తల్లిదండ్రుల చేతి కిందే పెరగాలి. దేవునికి స్తోత్రం. నేను ఇలాగనగానే నా మీద సీరియస్ వచ్చేస్తున్నారు కదా మీరు కోపంగా. చూస్తే చూడండి, ఏం పర్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం. తర్వాత ఇంకో మాట చెప్తా, ఇది కూడా మనం కొంచెం చూడాలి. అమ్మ, ఈ వచనం చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనం, అలాగే 2వ వచనం, 3వ వచనం, 10వ వచనం. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఒక్క మాట అక్కడ ఉన్నది ఏంటంటే, ఏమంటే ఐగుప్తి లక్షణాలు ఎవడిలో ఉన్నా వాడు కంపు కొడతానే ఉంటాడట. ఏమండి, పరిమళ వాసనగా ఉండేవాళ్ళు, వాళ్ళు మేలిం బంగారంలాగా ఉండేవాళ్ళు బొగ్గులాగా మారిపోయారని రాయలేదా విలాప వాక్యాలు 4:1-3 వచనాల్లో? అట్టాగి ఇక్కడేమంటున్నాడంటే, వీళ్ళు ఎలాగంటే ఐగుప్తి లక్షణాలు ఎవడలో ఉన్నా వాడేమవుతాడు? దేవునికి పరిమళ వాసనగా ఉండలేరట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఏం రాశాడు? ఇశ్రాయేలీయులు బయటికి రాగానే ఒకసారి చూస్తే చూడండి, ఇంకోసారి మళ్ళీ మన జీవితంలో దాన్ని చూసే పని ఉండదని ఐగుప్తు దేశం గురించి ఏమంటే 14వ అధ్యాయంలో మనం చదివితే, ఏది నిర్గమాకాండలో ఏదో ఇప్పుడు చూశారు, మళ్ళీ ఇంకెప్పుడు చూసేది ఉండదు అన్నాడు. అంతే కదా. అలాగా అంత నిష్టగా ప్రభు తరపున మనం మారేవారిగా కావాలి. దేవునికి స్తోత్రం. మనలో ఐగుప్తి ఉంటే కంపు కొడతాం, మనలో దేవుడు ఉంటే, అదే మందిరం ఉంటే మనం దేవునికి పరిమళ వాసనగా ఉంటాం. దేవునికి స్తోత్రం. బైబిల్లో సొలొమోను గారి దగ్గరికి ఒక అమ్మగారు వచ్చారు. ఆవిడ పేరు షేబా దేశపు రాణి. రిఫరెన్స్ కంటే కూడా ఓ మాట, ఆమె ఎక్కడో దేశంలో చివరి భాగం ఎక్కడి నుంచో వచ్చి సేవకుల దగ్గరికి వచ్చింది. రాగానే పరిమళ సుగంధ ద్రవ్యాలతోని, అలాగే చాలా పరిమళ వాసనలు వెదజల్లే అనేక రకాలైన వృక్షాలను ఓడలో మోసుకొని అన్ని తెచ్చి ఆయనకి ఇవ్వగానే ఆయన వాటిని చూశాడు, బిత్తరపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. అయ్యి బాబా, ఇలాంటి చెట్లు ఉంటాయా? ఇవి పరిమళ వాసన ఇస్తాయా? మీరు దేవదారు చెట్లాగా ఉన్నారనుకో, దేవునికి మహిమే. అర్థమైందా? ఒలివు చెట్లాగా ఉన్నారంటే దేవునికి మహిమే. వచ్చినాలు అలాగే ఉన్నాయి. అప్పుడు ఆ సొలొమోను గారి దగ్గర తెచ్చి అలాగే ఇవ్వగానే ఆయన అనుకున్నాడు, ఇంత ఖరీదైనవి ఏదైనా పని చేద్దామని దేవుని మందిరం కట్టాడట. అప్పుడు మందిరం లోపలికి రాగానే మందిరం ఎలాగుండేది? పరిమళ వాసన. ఎలాగుండేది? నిజమండి, అది కరెక్ట్ అండి. తర్వాత ఆయన ఇంకా చాలా రాణులు అలా ఉన్నాయని చెప్పి వాటిలో కొన్ని తీసుకొని వాయిద్యాలు తయారు చేయించాడట. ఏంటండి, ఇప్పుడు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారనుకో, బిడ్డలు పాటలు పాడుతున్నారనుకో, మందిరం అంతా కూడా పరిమళ వాసనతో ఉంది కదా. దానితో పాటు ఈ వాయిద్యాలు ఇవన్నీ కూడా నేను అనుకుంటాను దేవునికి చెప్పలేనంతగా పరిమళ వాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, బైబిల్లో ఉన్న సత్యం. దావీదు గారి కాలంలో కూడా ఇలాగే జరిగింది. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అక్కడ ఉండేవాడు, గొర్రెల వాసన అతను ఎప్పుడు ఆ గొర్రెల సావుడిలో ఉండేవాడు. దేవుడు అతన్ని రాజుగా చేశాక బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఇశ్రాయేలీలందరూ ఆయనకు ఒక అంతఃపురం కట్టారు. అది కట్టగానే లోపలికి వెళ్ళాడు, ఇలాగెళ్ళి తలుపు తీశాడు. చూడగానే ఏడుపు వచ్చేసింది ఆయనకి. అయ్యయ్యో, నేను ఎప్పుడు గొర్రెలు కాసుకొని అడవిలో ఆ కొండల్లోని గుట్టల్లో పడుకునేవాడిని, నన్ను ఇశ్రాయేలీలు ఇలాగ ఇంత స్థాయికి ఉండాలని చేశారని మనసులో బాధ వచ్చేసింది. ప్రభువా, నేను కంపు కొట్టుకుని ఉండేవాడిని, ఇదేంటి నా బతుకుని ఇలాగా ఇంత వైభవంగా చేసావని ఆ తలుపు అలాగేసేసి ఒక్కడే బాధపడుతూ నాతాన్ గారు దగ్గర ఉన్నాడు అనుకుంటే కబురంపించాడు. మీరు రండి అనగానే రాజుగారు రమ్మన్నారని వచ్చాడు. రాగానే నా బాధ ఒకటి చెప్తాను, మీరు వినండి. నన్ను ఈ ప్రజలు ఎంతో నమ్మారు, అదే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను వాళ్ళు గుర్తుపెట్టారు. ఆ పరిమళ వాసనతో కూడి అంతఃపురం ఇదంతా కట్టారు అండి. అప్పుడు రాజుగారి భోజనశాల ఎలాగుంటో తెలుసా? పరిమళ వాసన. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం. అంటే అంత రాయులుగా ఉంటే అది కాదు. కానీ నేను ఇంత ఖరీదైన ఈ భవంతిలో ఉండడం కంటే నా దేవుడు ఎప్పటి నుంచి ఆ గుడారాల మధ్యలో ఉండిపోయాడే, ఆ తెరల కిందే ఉండిపోయాడే. నా దేవునికి ఏదైనా నేను చెయ్యాలి. పరిమళ వాసన అంటే ప్రభువుకి మన ప్రాణాన్ని అప్పచెప్పడం, మన హృదయాన్ని ఇవ్వడం. బైబిల్లో ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. కాకపోతే దావీదు అప్పుడు ఆశపడి ప్రభువుకి ఏదన్నా చేయాలంటే ఆయన అన్నాడు, నీ మనసులో ఇంత బాధ ఉందా? ఓ పని చేయి, ప్రభువు నిన్ను ఎలా ప్రేరేపించాడో అలా చెయ్యయ్యా అన్నాడు. అలాగా అప్పుడు స్థలం కొన్నాడు. అప్పుడు దానికి సంబంధమైనవన్నీ పోగేశాడు. బంగారం, వెండి, ఏమేం కావాలో, రత్నాలు, వైడూర్యాలు అన్నీ పోగేశాడు. అంటే ఇవన్నీ ఏంటంటే దేవునికి పరిమళ వాసన ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీకు అర్థమవుతుందా? మన జీవితంలో కంపు కొట్టుకుంటూ ఉంటే కాదబ్బా, దేవుని అభిషేకం ఉంది కాబట్టి దేవునికి మనం ఏం చేద్దాం? పరిమళ వాసనగా ఉందాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసయ్య, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, దయగలిగిన నీ ఉపకారాత్మ మా మీద ఉండునుగాక. అనాది కాలంలో అయ్యా ఎస్తేరు ఆమె నీ దయ పొంది నీ కొరకు ఆమె జీవిస్తూ ఉండగా అనేకులు దయ పొందింది, పరిమళ వాసనగా నీ తరపున ఉండింది. అట్లానే మా జీవితాల్లో ఈ విధమైన రీతిలో నీ వాక్యమును బట్టి మేము నీ అభిషేకాన్ని పొంది నువ్వు కోరుకున్నట్టుగా మేము నీ తరపున పరిమళ వాసనగా ఉందుముగాక. ఇది మాకు పరిమళ వాసనగా ఉండేటట్టుగా కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నీ దాసునికిచ్చిన నీ పరిచర్యలో అనేక రకాలుగా నీ గొప్ప కార్యములు బలముగా జరుగులాగిన కృప చూపమని యేసు దివ్యమైన నామంలో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.